the macho man, and be my dream. Go in his hair and in his eyes. I wanna make it real life. భద్రమా దొరికుంటే చంపేసేదాన్ని. భద్రమా 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 నాతో పెట్టుకోకు, పైప్ లైన్ పగిలిపోద్ది. తీసుకొస్తాను వంటింట్లో కలిగింది. గ్యాస్ సిలిండర్ పేరు సెంచరీ కొట్టేస్తుందిరా. పెద్ద సౌండ్ వచ్చింది. నువ్వు వెళ్ళా ఏమిటలా అనుమానంగా చూస్తున్నారు? నేను చెప్పేది నిజం రా. నేను ఇక్కడే ఉన్నాను, మీరు చూస్తూనే ఉన్నారు కదా. రేపు పోలీసులు గానీ మా అత్తమామలు గానీ వస్తే ఆ పేరుకి నాకు ఎలాంటి సంబంధం లేదని సాక్ష్యం మీరే చెప్పాలి. చెప్తారు కదా. శేషు, నువ్వు చచ్చిపోలేదా? అంటే అంత తొందరగా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా? అది కాదే, లోపల నుంచి పెద్ద సౌండ్ వస్తాను. అది నేనే చేశాను. నువ్వా? గుండె ఆగినంత పని అయింది. ఏం పగలగొట్టావే అంత సౌండ్ వచ్చింది? వాడున్నాడు కదా అద్దప్ప మోహన్ రామ్, 10th క్లాస్ సర్టిఫికేట్ లో నా పేరు వీర వెంకట భద్రమ్మ అని చూసి రోజు నన్ను భద్రమ్మ భద్రమ్మ అని టీచ్ చేస్తున్నాడు. అంటే నీ అసలు పేరు భద్రమ్మనా? వాడు అలా పిలిచాడని ముఖం పగలగొట్టావా? అదే చేద్దాం అనుకున్నాను, కానీ వాడు నా చేతికి దొరకలేదు. అందుకే పేపర్ వెయిట్ తీసుకుని నేను వాడి కంప్యూటర్ పగలగొట్టాను. వెరీ గుడ్, మంచి పని చేసావే. వాడి చెక్క కుదిర్చావు. అయినా పేపర్ వెయిట్ తో కొట్టావంటే నన్ను అడిగితే రుబ్బు రోలు ఇచ్చావండి. ఏంట్రాగది? వాడికి ఎన్నిసార్లు చెప్పాను ఆడపిల్ల జోలికి వెళ్తారు. ఇప్పుడు చూడు, వాడి చెక్క కుదిరింది. అయినా కంప్యూటర్ ని రుబ్బు రోల్తో కాదు, రోడ్డు రోల్ కింద పెట్టి పిప్పి చేయాలి. ఆ కంప్యూటర్ పెట్టరా. సార్ ఎందుకు చెప్తున్నా నేను? తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. ఏంటో ఫీల్ అయింది? ఏంటి చెప్పు. ఆ కంప్యూటర్ నీదే. నాదే? నీదే. నా కంప్యూటర్ వాడి రూమ్ లోకి వెళ్ళాలి. నేనే ఇచ్చాను. నీకు ఎన్నిసార్లు చెప్పానే నా కంప్యూటర్ వాడికి ఇవ్వద్దనే? అందుకే ఇచ్చాను. అరే, ఇది చాలా అన్యాయం రా. నాకు పిల్లలు లేరు కదా అని మిమ్మల్ని నా సొంత పిల్లలుగా భావించి నా ఇంట్లో ఉంచుకున్నానే. నేను మీకు లెక్చరర్ అయినా, మీరు నాకు స్టూడెంట్స్ అయినా ఫ్రెండ్లీగా మీ చేత జిఎస్ఆర్ అని పిలిపించుకుంటున్నానే. అలాంటిది నా కొంపకెత్తం హండాలు పెడతారా? అసలు ఈ ప్లాస్టింగ్ కి కారణమైన వాడెక్కడా? ఏంటి అందరూ ఇలా డల్ గా ఉన్నారు? వాట్ హ్యాపెన్? కరెంట్ షాక్ కొట్టి పడిపోయిన పాపం. డోంట్ వరీ, ఇప్పుడు నేను దీనికి ఒక చిన్న ట్రీట్మెంట్ ఇస్తాను. ఇది హ్యాపీగా గాల్లోకి ఎగురుతుంది. ఎలా? ఇలా మ్యూజిక్ థెరపీ.
సార్ పావురం కోసం అంబులెన్స్ రాదేమోనే. అరే చి, పావురం కోసం కాదే, ఆ రామ్ గాడి కోసం. వాడికి మైండ్ దొబ్బింది. మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేస్తే సరి. షూర్. థ్యాంక్ యూ అంకుల్. Hey, I'm not uncle. Call me Ram, dear. హాయ్ రామ్, దిస్ ఇస్ చంద్రిక, యూకేజీ సి సెక్షన్, కజల్టన్ హై స్కూల్. Thank you. Bye. బాయ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా. నువ్వు చేసే పనులు చూడటానికి సిల్లీగా ఉన్నా అందులో ఏదో స్పెషాలిటీ ఉంది. యు ఆర్ గ్రేట్. ఏంటి ఈ మాత్రం దానికి అంత పొగడాలా? ఇదేమన్నా బ్రహ్మ విద్య? అవకాశం వస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం. అది కాదమ్మా వీడు. పదండి పదండి, కాలేజ్ టైం అవుతుంది. ఏ రారా. సరే పదరా. ఓయ్, ఓయ్, ఓయ్. Hey, అది నా సీట్. అని దీని మీద రాసిందా? రాసుండక్కర్లా, లీడర్స్ ఇప్పుడు ఫ్రంట్ సీట్ లోనే కూర్చుంటారు. అందుకేగా కూర్చున్నాను. వెళ్ళి వెనక సీట్లో ఏడు. థ్యాంక్స్. వెనక సీట్ లో ఎక్కడ వెళ్ళి కూర్చుంటావో అని అలా అన్నాను. అయినా ముందెవడు కూర్చుంటాడు? డ్రైవర్ పక్కన క్లీనర్ లాగా. అంటే నేను డ్రైవర్నా? కాకపోవచ్చు, కానీ పక్క సీట్ మాత్రం ఎప్పుడు క్లీనర్ దే. నేను వెళ్ళి వెనక సీట్ లో మహారాజుల కాల్ చాపుకుని రిలాక్స్ అవుతాను. ఓయ్, వెనక సీట్ లో నేనే మహారాణిలా కూర్చుంటాను. నువ్వే ముందు సీట్ లో వెళ్ళి కూర్చో మిస్టర్ క్లీనర్. ఓయ్, ఏంటి ఏంటి ఆ, ఏంటి? అరే ఎక్కడొక్కడ కూర్చోండి రా, కాలేజీ టైం అయిపోతుంది. రండి. మరి నాతో పెట్టుకుంటావా? చూశారుగా, జరగండి. ఏమైనా నీది కొంచెం కాంప్రమైజింగ్ మెంటాలిటీ రా. రాంగ్ స్టేట్మెంట్ చేశారు. నేనా కాంప్రమైజింగ్? నో వేస్. నేను ముందు సీట్ లో కూర్చోవాలని దాన్ని రాంగ్ ట్రాక్ పట్టించా. లీడర్స్ ఎప్పుడు ముందుంటారు, ఫాలోవర్స్ ఫాలో అవుతూ వెనకుంటారు. భద్రమ్మా. నన్ను భద్రమ్మ అంటావా? నువ్వే మా పుస్కి. పోవే టెంకి, పోరా మంకీ. నువ్వే డాంకి, పోవే తడికి, దానికి. ఏ, నిన్ను చెప్పటం. పోరా ముళ్ళు పల్లి. పోవే గచ్చి కుక్క. నీ అయ్యా ఏంటో మీ గోల? యాక్సిడెంట్ అయిపోయిందా? జీ సార్, 108 కాల్ చేయి. తొందరగా చేయరా. లోపల ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా? ఇందిరా వెనకాల ఉంది, తీసుకురా. ఆగండి ఆగండి. ఏంటి అసలు ఏంటి కంగారు? అదొక మనిషి పాడబోతుంటే కంగారు అంటే ఆగండి ఆగండి, అంతే కదా. మెహూనా ఇప్పుడు ఆ వైల్ ఎందుకు? వీడు ఆఫ్టర్ ఆల్ ఆ పావురాన్ని కాపాడాడు. నేను చూడు మనిషినే కాపాడుతాను. నువ్వు డాక్టర్వా అమ్మా? ఎస్, మ్యూజిక్ డాక్టర్ని. చూడండి, నేను 2 నిమిషాల్లో ఈ బాడీని పైకి లేపుతాను. గోవిందా గోవిందా. పర్లేదురా, వాడి బాడీలో స్పందన కనిపిస్తుంది. వాళ్ళు స్పందన కాదు జిఎస్ సార్, నాకు జనాల్లో స్పందన కనిపిస్తుంది. జంప్ అయిపోయింది. అమ్మ బాబోయ్, ఇంకాసేపు అక్కడే ఉంటే మనందరికి తుక్కుని అయిపోయి ఉండేది. అమ్మా ధర్మం చేయి తల్లా. అయినా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ప్రతి విషయంలో వాటితో పోటీ పడతావేంటి? అమ్మా ధర్మం చేయి తల్లే. నువ్వేమన్నా రామ్దేవ్ బాబా అనుకుంటున్నావా? థెరపీలు చేసి మనుషులు బతికించడానికి? ధర్మం చేయి తల్లే. ఏంట్రా ఇంకొకటి నుంచి చూస్తున్నాను, అడ్డగడుతులో అరుస్తున్నా. ఎరా, అది తిరుగుతోంది ఆడనే కదా. లుక్ అయితే అటే ఉంది, కానీ డెఫినెట్ గా ఏం మాత్రం నువ్వే. అదేందమ్మా ధర్మం చేయమంటే తిడుతున్నావు? ఏయ్, ఇట్రా. ముష్టెప్పుడు వేసే వాళ్ళని అడగాలి, ముష్టి ఎత్తుకునే వాళ్ళు కాదు. పోవే. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకో. ధర్మ పెగులు బాబు, నిండు నూరేళ్ళు సల్లంగా ఉండాలా. నీలాంటి వాళ్ళు బాగుండాలి బాబు. రేయ్ ఏంట్రా ఆఫ్టర్ ఆల్ 10 రూపీస్ కోసం అంత పొగుడుతున్నా? నేను పర్సే ఇస్తే పరుసా
తీసుకో, పండగ చేసుకో. మా తల్లి ఎంత దయగల తెలివమ్మా. మీరెప్పుడు ఇట్ట పోటీ పడతా ఉండాలా, మాలాంటి వాళ్ళు సల్లంగా ఉండాలమ్మా. ఎక్కడికి రా? క్యాంటీన్ కి. క్లాస్ కి రావా? ఇప్పుడు దాకా నువ్వు పీకిన చాలంటే మళ్ళీ ఇంకోటి పీకించుకోవాలా? వస్తానంటే మొహం పగిలిపోద్ది. మరి అదే క్లాస్ కి పదండి. ఏమిట్రా వెతుకుంటున్నావు? ఫస్ట్ ఇయర్ సార్, కనిపించట్లేదు. క్యాష్ ఎంత ఉందండి? క్యాష్ కదా ఇంపార్టెంట్. అందులో మా అమ్మ ఫోటో ఉంది. అయ్యో. వచ్చే డిసెంబర్ లోనే మా అమ్మ సెరమనీ. నాన్న ఎన్ఆర్ చేంజ్ పని ఇచ్చాడు. అది ఒక్క కాపీనే ఉంది. ఏయ్, ఇందాక నువ్వు అడుక్కునే వాడికి వేసిన పర్స్ ఎవరిదే? నీదే. లేకపోతే నన్ను జిఎస్ఆర్ తో తిట్టిస్తావా? నీ అయ్యా. చూసి చేశారా? మాట్లాడతా కదా. ఏంటి భద్రం నువ్వు నీ క్లోజ్ చేస్తున్నావు? జిఎస్ఆర్ నన్నేమైనాను? కోతి అన్నావా? అంటాను అని తీరుతాను. ఈ మాట నేనన్నది కాదు, ఏనాడో డార్విన్ చెప్పాడు. అందుకని మనిషి చేసే పనుల్లో కొన్ని కోతి లక్షణాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. మీరు నాకు పర్మిషన్ ఇస్తే డెమాన్స్ట్రేషన్ తో సహా ప్రూవ్ చేస్తాను. వెరీ గుడ్. ఎలా? వెరీ సింపుల్ సార్. దయచేసి అందరూ మీ మొబైల్స్ ఆన్ చేయండి ప్లీజ్. ప్లీజ్ మీరు కూడా. ఏ నువ్వు ఉంచేవి. చేశాను. ఇప్పుడు అందరూ బ్లూటూత్ యాక్టివేట్ చేయండి. ఇప్పుడు అందరూ ఎంఎంఎస్ ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ. ఏముంది దాంట్లో? నన్ను ఏడిపిస్తావా? ఇప్పుడు చూపిస్తాను రా ఈ భద్రాలోని భద్రకాళి రూపాన్ని. అయిపోయావురా నువ్వు. భద్రమ్మ. భద్రమ్మ కాదురా, నీ జేజమ్మ గుర్తుకొస్తుంది చూడు. అయిపోయాడు. రే దెబ్బ మొహం, పైకి లేరా. నీ బాడీలో ఎన్ని బోన్స్ విరిగాయో లెక్కేద్దాం. ఈ రోజు నుంచి నీ బాడీ వీల్ షూ మీద కాదురా, వీల్ చైర్ మీద తిరుగుద్ది. లే పైకి. ఓయ్, చేసిన ఓవర్ యాక్షన్ చాలు. లేమ్మలే. లేచి మేడం కి సారీ చెప్పుకో. క్షమ చేస్తాను. కొంప తీసి వీడు. అతని పేరు రామ్, ఆ నైవంచిక పేరు భద్రమ్మ. సరదా కోసం గిల్లి కజ్జాలాడిన రామ్ని సీరియస్ గా హుష్పటాక్ చేయాలనుకుంది. కాలనాగిల్లా కుట్ర పన్ని ఆ అమాయకుడిని ఖతం చేసింది. ఇప్పుడు 7 చువ్వల వెనక జుట్టు పీక్కుంటోంది. నా లైఫ్ క్రైమ్ లో వచ్చిన సింగిల్ ఎపిసోడ్ అవడం నాకు ఇష్టం లేదు. బట్ ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైనా వ్యక్తి అకస్మాత్తుగా శ్వాసాడక ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే నోట్లో నోరు పెట్టి గట్టిగా ఊదాలి. అంటే వీడు బతకాలంటే ఇప్పుడు నేను వీడి నోట్లో నోరు పెట్టాలా? పొద్దున్నే వీడు బ్రష్ చేసాడో లేదో. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. దేవుడా.
పెట్రోల్ పోసి శవాన్ని కాల్చేస్తే ఇప్పుడు అంత టైం లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లోనే ధైర్యంగా ఉండాలి. ఇక్కడేదో మర్డర్ జరిగిందన్నారు, మిమ్మల్ని? అది మర్డర్ కాదండి. మర్డర్ కాదా? హౌస్ నంబర్ 43 ఇదే కదమ్మా? లేదు, ఇది 34. ఐఎమ్ సారీ, సంథింగ్ రాంగ్. ఎక్స్క్యూజ్ మీ, మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. అది కిచెన్ లో పాల మీద పోయి పెట్టానండి, అందుకే కొంచెం టెన్షన్ గా. ఓ, ఇట్స్ ఓకే. లేరా లే. అవును మిస్, ఇందాక మీరు పాల మీద పొయ్యి పెట్టానన్నారు. యాక్చువల్ గా పొయ్యి మీద కదమ్మా పాలు పెట్టాల్సింది. నా ఇష్టం వచ్చినట్టు నేను పెట్టుకుంటానయ్యా, నువ్వెవరు అడగడానికి? యు ఆర్ టాకింగ్ టూ మచ్. ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు ఒక మహిళా మండలి ప్రెసిడెంట్ చెల్లెలతో మాట్లాడుతున్నావు అనే సంగతి తెలుసుకో. మరి ఇంకే, నీ ఇష్టం అమ్మా. పొయ్యి మీద పాలు పెట్టుకో, పాల మీద పొయ్యి పెట్టుకో, నీ ఇష్టం వచ్చింది నీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకో. నిన్నెవరు కాదన్నారు? ఓకేనమ్మా, అక్కకు మాత్రం ఈ విషయం చెప్పకమ్మా. ఓకే, ఉంటానమ్మా. ఏంటే, ఏమైంది? అది కాదు సార్, నేను వాడిని కావాలని చంపలేదు. సరదాగా ఆట పట్టుదామని స్క్రూ లూజ్ చేశాను అంతే. వాడు నిజంగానే చచ్చిపోయాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాడంటే నాకు అస్సలు కోపం లేదు. వాడంటే నాకు చాలా ఇష్టం సార్. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావే? ఇంకెవరు, ఆ రామ్. రామా? ఏమైంది వాడికి? అటు చూడు. చూసావా, వాడు నిక్షేపంలో ఉన్నాడు. ఏదో పీడ కలకని ఉంటుంది. ఏంటి తెగ నవ్వేస్తున్నావు? కొంచెం ఉంటే దీంతో నీ బుర్ర బొక్కడి పద. నువ్వు బతికే ఉన్నావా? గట్టిగా ఊపిరి పోసావు కదా, ప్రాణం లేసొచ్చింది. నన్ను చీట్ చేస్తావా? ఇప్పుడు నిన్ను నిజంగానే ఏ, చంపేస్తా. ఊరుకో. ఇందాకే కదా నా మీద అస్సలు కోపం లేదు, నేనంటే చాలా ఇష్టం అని చెప్పావు. గాడిద గుడ్డేం కాదు, ఏదో నా చేతిలో చచ్చే అది మనసులో పెట్టుకుని రేపు పొద్దున దెయ్యమై నన్ను పీకు తింటావేమో అని అలా అన్నాను. బ్లడీ ఫెలో, ఇడియట్ ఫెలో, స్టూపిడ్ ఫెలో. ఛీ! ఏం లేదమ్మా, మావాడు ఈ కాలేజీ చదువుతున్నాడు, నీకేం తెలిసేవనని. మీ అబ్బాయా? ఆ. ఏం చదువుతున్నాడు? ఇంగ్లీషు. ఇక్కడ చదివేది అందరూ అదే, మొయినోరు. బిఎస్సి ఫైనల్ ఇయర్ అమ్మా. బిఎస్సీ ఫైనల్ ఇయరా? మీ అబ్బాయి పేరేంటి? రామ్ కిట్టప్ప. రామ్ కిట్టప్ప? రాజా రామ్ కిట్టప్ప వీళ్ళ నాన్నగారి పేరేలే. యు మీన్ రామ్? అవునవును, తనే. ఓ, మీరు రామ్ ఫాదరా? అయినా మీరు అతని కోసం ఇక్కడికి వచ్చారేంటి? వాడు చదివేది ఏండే కదమ్మా. చదువా? అయ్యో, అసలు అతను కాలేజ్కి వచ్చే చాలా రోజులైంది. ఏ మాకు చెప్పబెట్టకుండా కాలేజ్ అన్న మారాడట. కాదు, మనిషే మారిపోయాడు. ఎట్టా? అవునకు, మీ అబ్బాయి పొద్దున్న లేస్తే సిగరెట్, బీడి, చుట్టా, పాన్పరా, గుట్కా, ఇంకా కుటుంబ బంగు ఏందమ్మా నువ్వు చెప్పేది? వాడు నిజంగా ఏమి తాగుతున్నాడా? అబే రోజు కాదు, ఎప్పుడో మందు కొట్టినప్పుడు తాగుతాడు. మందు కూడా తాగుతున్నాడా? హా, అది
రూమ్ కి అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు. ఏంది అమ్మాయిలు కూడానా? ఒట్టు అంకుల్, ఈ మధ్య అయితే అతను బాధ భరించలేక అమ్మాయిలు కాలేజ్ మానేసి పబ్బుల్లో పార్కుల్లో తలదాచుకుంటున్నారు. అంత పని చేశాడా? తీరబండి చదువుకురా నా కొడకని ఎడకు పంపిస్తే పోరమొహలా తయారవుతాడా? ఆడి మొఖం చుట్టం నాకు ఇష్టం లేదు. పదప్పా. అదేందన్నా బాబుకి ఇష్టమని పెద్దమ్మ సున్నుండలు చేసి పంపించింది, అవి ఇవ్వకుండా వెళ్ళిపోదామా? ఇదిగో చూడమ్మా, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ తినండి, ఆడికి మాత్రం పెట్టమాక. ఆడి పని ఏడ కాదురా, ఊరికి పిలిపించి చెప్తా. లుంగి కింది దించి కాలేజీ. కిట్టప్ప, రాజా రామ్ కిట్టప్ప, నీ పని అయిపోయిందప్పా. నాకు ఇంకోటి కమ్ ఆన్ టేక్ ఇట్. సూపర్. ఆ జన్మలో ఇలాంటి సున్నుండలు తెలియదు. నీళ్ళు ఇవ్వు. వావ్, సున్నుండలు. సున్నుండలు అంటే నాకు చాలా ఇష్టం తెలుసు కదరా, నాకు కూడా తింటారా? నీ కావాలా? అయితే నువ్వు కూడా తీసుకో. థ్యాంక్స్. ఎక్సలెంట్. ఇవి వచ్చి మా గ్రాండ్ లచ్చి డార్లింగ్ చేసినట్టు ఉన్నారా? స్వగ్రో ఫుడ్స్ నుంచి తెప్పించారా? కాదు కాదు, మీ గృహ ఫుడ్స్ నుంచి తెప్పించాం. మీ గృహ ఫుడ్సా? మా గృహ కాదు, మీ గృహ ఫుడ్స్. ఓహో, అవును. ఇంత సడన్ గా స్వీట్స్ తెప్పించడానికి ఇవాళ ఏమైనా అకేషన్ ఉందా? అది ఎవరో భద్రా వాళ్ళ చుట్టమట. పాప ఇవాళ ఆయన పోయిన రోజు. ఆయన పేరు కిట్టప్ప. కిట్టప్పనా? ఒట్టి కిట్టప్ప కాదు, రాజారాం కిట్టప్ప. అమర్ రహే రాజారాం కిట్టప్ప. ఈ పేరు ఎక్కడో సింక్ అవుతున్నట్టుంది. పరుగు పందెంలో ఫస్ట్ రాజారాం కిట్టప్ప, బహుమతిగా స్టీల్ క్యారియర్. సేమ్ క్యారియర్, నో డౌట్. ఇవి మా గృహ ఫుడ్సే. వాడికి ఆ నీళ్ళు ఇవ్వరా. తిన్న చాలి కాపండి. ఇంత బాగుంటే ఎలా ఆపమంటావే? నానా ఏరా నేను ఆడకు వచ్చినప్పుడు నువ్వు లేవు కాబట్టి సరిపోయింది, కానీ నువ్వు ఉంటే నీ సకలు ఎన్ని చూడాల్సి వచ్చేది. నేను ఏంటి, నువ్వు ఇక్కడికి వచ్చావా? మరి ఏంద్రా మాట్లాడు. అర్థమైంది. నేను మళ్ళీ చేస్తాను. పెట్టి ఒరే ఒరే నేను చెప్పి పెట్టేశాడు. ఫోన్లే అన్న, పనిలో ఉన్నాడుగా. చాలా థ్యాంక్స్ భద్రా, ఇంత టేస్ట్ ఉన్న సున్నుండలు నేను మా అంతర్వేదిలో కూడా ఎప్పుడు తినలేదు. ఈ క్రెడిట్ నాది కాదు అంతర్వేది, ఆ రాజారాం కిట్టప్పది. సో వన్స్ అగైన్ అమర్ రహే రాజారాం కిట్టప్ప. ఎలా ఉంది నా దెబ్బ కిట్టప్ప? నువ్వు ఒక్క ఐడియా వేస్తే నేను 100 ఐడియాలు వేస్తాను. నువ్వు నీచ్ లా ఆలోచిస్తే నేను కమీన్ లా ఆలోచిస్తాను. దట్ ఈస్ భద్రా, మైండ్ ఇట్. ఏంటి మీద మీదకి వస్తున్నా? నువ్వు నన్ను ఏడిపించావు, నేను నిన్ను ఏడిపించాను. చెల్లుకు చెల్లు. ఏంటి Hello, this is Hani, only son of Srinivas Pulicherla, chairman of Simfo Industry. Sun sign Leo, moon sign Scorpio, height 6 feet, weight 65 kgs, color, as you see, extremely fair. Nationality Indian, caste, no bar. This is all my profile. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నచ్చిన వాళ్ళు కాకపోతే ఇంకెవరికి చెప్తాం? వాట్? యా, ఐ లైక్ యూ. నువ్వు ఒప్పుకుంటే ఐ మ్యారీ యూ. చెప్పు తెగుద్ది. ఫెంటాస్టిక్. నేను ఐ లవ్ యూ అనగానే నువ్వు ఐ టు లవ్ యూ అని వచ్చి నా ఒళ్ళో వాలిపోయింటే చాలా చీప్ గా ఉండేది. బట్ నీలో ఉన్న ఆత్మాభిమానం, ఐ మీన్ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇక్కడ నచ్చావు. ఇక్కడ కాదు, నీకు ఇక్కడ లూజ్ అనుకుంటా. ఎర్రగడ్డకెళ్ళు టైట్ చేస్తారు. ఏంట్రా వైట్ హార్స్ మంచి పొగర్ మీద ఉన్నట్టుంది.
ఇలాంటి పొగరు పట్టిన వైట్ హార్స్ ని రైడ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ ఇట్. మళ్ళీ మిస్ అయిపోయిందిరా. మరి మిస్ అవ్వక ఇది ఏమన్నా మా ఊళ్ళో జాయిన్ చేయడం ఏంటి? రాయిచ్చి కొట్టగానే గుత్తురు జాంపులు రాలిపోవడానికి. అయినా నీకన్నా ముందు 10 మంది ట్రై చేశారు, ఒక్కడు కూడా అన్ని వేయలేకపోయాడు. నువ్వేమో పెద్ద ఊపుకుంటూ వస్తావు. రా వెయ్యి. అంటే ఒకే దెబ్బలో అన్ని పడేసే మగాడే లేడా ఇక్కడ? ఉన్నాడు. నువ్వా? యా, నువ్వు ఓకే అంటే ఒకే త్రోలో అన్ని పడేస్తాను, అది చూడకుండా. నీకు అంత సీన్ లేదు. బట్ ఓకే, 1000 రూపీస్. ఓకే, నువ్వు గెలిస్తే 1000 రూపీస్ ఇస్తా. నేను గెలిస్తే నాతో డేటింగ్ వస్తావా? డన్. ఏంటి అతనితో నిజంగానే డేటింగ్కి వెళ్తావా? వీడేమన్నా భారతంలో అర్జునుడా గెలవడానికి? జస్ట్ క్రూలూస్ ఫెలో. అయినా మీరే చెప్పారు కదా నాకన్నా ముందు 10 మంది గెలవలేకపోయారని. వీడంతా బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. నో ప్రాబ్లం, కమ్ ఆన్. వెళ్దామా? ఎక్కడికి? డేటింగ్ కి. అదేంటి నేనేదో బూత్ మాట్లాడినట్టు అలా చూస్తున్నావు? కమాన్. మర్యాదగా అమ్మాయిని వదిలే. వాట్? మర్యాదగా అమ్మాయిని వదిలే. హే, వాట్ ఇస్ దిస్? ఏమండి మీరైనా చెప్పండి. ఐఎమ్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్? పోటీలో గెలిచాను, ఆమె డేటింగ్ తీసుకెళ్తున్నాను. పోటీ పడినా తలపడినా మగాడు మగాడితోనే కలపడాలి. ఓ, నువ్వు అంత మగాడివా? అయితే నాతో పోటీలో గెలు, నువ్వే అమ్మాయిని డేటింగ్ తీసుకెళ్ళు. నేను రెడీ. దిస్ ఇస్ ఆల్ సిల్లీ, బచ్చగాళ్ళు ఆడుకునే ఆట. మరి మన ఆట ఏంటో చెప్పు. అమ్మాయిని డేటింగ్ కి తీసుకెళ్లాలంటే పోటీ గెలిచి కదరా, మనసు గెలిచి తీసుకెళ్ళాలి.
ఏమిటి ఆలస్యం? కాలేజీకి టైం అవుతుంది, తొందరగా రండి. ఫస్ట్ అవర్ నాదే. అందుకే కదా లేట్గా వస్తున్నాం. ఒరే అంతర్వేది, ఎప్పుడో నీ అంత చూస్తా. నువ్వు కూర్చో. లేదు పర్లేదు, ముందు కూర్చో, నేను కూర్చుంటాలి. లీడర్ సీట్ నీదే, నువ్వే కూర్చో. పర్లేదు పర్లేదు, అదే కొంచెం ఇరుగ్గా ఉంటుంది, నేను అడ్జస్ట్ అవుతాను. కూర్చో నువ్వు కూర్చో. కూర్చో, నువ్వు కూర్చో. అరే నువ్వు కూర్చో. అది నేను చెప్తున్నాను, నువ్వు కూర్చో. చెప్పేది విను, నువ్వే పర్లేదు పర్లేదు, కూర్చో, నేను కూర్చున్నాను కదా. ఇది నా సీట్, నేనే నీ బాబు సీట్ కాదు, పోవే. ఏంటి సార్ పొద్దున్నే ఫ్లాష్ బ్యాక్ లా? అరే కాలేజీ టైం అవుతుంది, ఫస్ట్ అవర్ నీదే, పోనీ. పద సార్. అరే పోనీ. ఏజీ గేజీ పెరిగి వెళ్తే ఫ్లాష్ బ్యాక్ ఎక్కువైపోతున్నాయి చేస్తారు నీకు. రే ఫస్ట్ అవర్ వెళ్ళగా జిఎస్ఆర్ దగ్గర పదండి, అంతా క్యాంటీన్కి వెళ్దాం. సారీ రా, నేను క్లాస్ కి వెళ్తాను. లంచ్ లో కలుద్దాం. బాయ్ బాయ్. పదరా మనం వెళ్దాం. ఎక్కడికి? క్యాంటీన్ కి. రే కాలేజ్ కి వచ్చి చదువుకోవడానికి రా, క్యాంటీన్ లో కాలక్షేపం చేయడానికి కాదు. వద్దు, 1 minute నేను వస్తున్నా. చూసేవా చేశారు ఇంతలోనే ఎలా మారిపోయాడు? ఇప్పుడే కదా క్యాంటీన్ అన్నాడు. అదేరా ఉలవల అంటే. ఉలవలా? అదేంటి జిల్జిల్లాగా? ఏ యూత్ రా మీది? సిగ్గులేదు. ఉలవల అని కొంచెం ఫాస్ట్ గాను. ఉలవలా? ఇంకా ఫాస్ట్ కానాలి. అదేరా వాళ్ళిద్దరి మధ్య ఉంది, అందుకని అమ్మాయి క్లాస్ అనగానే అబ్బాయి కూడా క్లాస్ అన్నాడు. అమ్మని అవును చేశారు. ఇవన్నీ నీకెలా తెలుసు? ఫ్లాష్ బ్యాక్ ఎక్స్పీరియన్స్. చూసావుగా, అదిరా మ్యాటర్. అమ్మ జిఎస్ఆర్ అరాచకం కాకపోతే ప్రేమలో ఇంతలా మునిగితే వెళ్తున్నారు. ఇంత మాటనే చెప్పారు. చెప్పిస్తారా? ఆళ్ళ నోటితోనే చెప్పిస్తా. ఎలా? ఏంటి సార్ ఇలా వణుకుతున్నావు? జ్వరం అమ్మా, చలి జ్వరం. జ్వరమా? అయితే లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా, ఇక్కడేం చేస్తున్నా? ఎవరైనా వస్తారేమో టాబ్లెట్స్ తెప్పించుకుందామని చూస్తున్నానమ్మా. భద్రా ప్లీజ్, ఈ సందు చివర 24 hours మెడికల్ షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కొంచెం టాబ్లెట్స్ తెచ్చి పెడతావా? నేనా? ఈ టైంలో? అవునమ్మా. ఏంటి చేశారు? ఆడపిల్లని పట్టుకొని ఈ టైంలో ఒంటరిగా బయటికి వెళ్ళమంటున్నావు? ఓ సారీ, ఈ మధ్య నువ్వు ఆడపిల్ల అయిపోయావు కదా. ఆ రామ్ చెప్పిన బాగుండేది, వాడు ఇప్పుడే బయటికి వెళ్ళాడు. రామ్ బయటికి వెళ్ళాడా? తలకాయ నొప్పి అని టాబ్లెట్ తెచ్చుకుంటానని బయటికి వెళ్ళాడు. ఏంటి? రామ్కి తలనొప్పా? చిన్న తలనొప్పికి అంత పెద్ద రియాక్షన్ ఇచ్చావేంటే? అది అయినా రామ్ తలనొప్పి అని చెప్పాక బయటికి ఎందుకు పంపించావు? నువ్వే వెళ్ళొచ్చు కదా. నాకు చలి జ్వరం కదే. షాల్ కప్పుకున్నావు కదా, వెళ్తే ఏంటి? నీకు బాడీ పెరిగింది కానీ మైండ్ పెరగలేదు. ఎక్కడికి? రామ్ దగ్గరికి. తలనొప్పితో ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో. ఈ టైంలోనా? అవును. ఒంటరిగా? అవును. నువ్వు ఆడపిల్లవే అయితే షాప్ ఇక్కడే కదా. ఏంటి చేశారు? ఏంటి అలా వణుకుతున్నావు? జ్వరం రా, చలి జ్వరం. జ్వరమా? అయితే లోపలికి వెళ్ళి పడుకోవచ్చుగా, ఇక్కడేం చేస్తున్నావు? అవును చేశారు, బద్దు కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? తలనొప్పేట, టాబ్లెట్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళింది. ఏంటి బద్దుకు తలనొప్ప? ఏ మెడికల్ షాప్కి వెళ్ళింది? అదే సందు చివర మెడికల్. ఇప్పుడు ఏం జరగబోతుంది చేశారు? వాళ్ళిద్దరి మధ్య ఉలవలు లేదనుకో, మెడికల్ షాప్ ఈ సందులోనే కదా, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. అదే వాళ్ళిద్దరి మధ్యన ఉలవల ఉంటే ఒంటరితనం కోసం కక్కుర్తి పడే ప్రేమికులు ఏం చేస్తారు? రామ్, అసలు జిఎస్ఆర్ నీకు తలనొప్పని నాకు, నాకు తలనొప్పని నీకు ఎందుకు చెప్పాడంటావు? ఎందుకో ఏమో గాని మన ఇద్దరం ఇలా కలుసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అది సరిగాని భద్రా, నీ స్వీట్ వాయిస్ తో ఒకసారి ఐ లవ్ యూ అని స్వీట్ గా చెప్పవా? నా ఫోన్ లో రికార్డ్ చేసి రింగ్ టోన్ లో పెట్టుకుంటాను. ప్లీజ్ ఒక్కసారి అను. ఐ లవ్ యూ. వాటర్ కలపకుండా క్వార్టర్ కొట్టినంత మాత్రాన పార్క్ లోకి ఎవరు వస్తున్నారో తెలియదు అనుకుంటున్నారా? పార్క్ ఈజ్ క్లోజ్డ్. అది కాదు వాచ్మెన్ గారు, మేము వస్తున్నప్పుడు మీరు గేట్ దగ్గర నిద్రపోతుంటేను. అది నిద్ర కాదు, మెడిటేషన్. అదే మెడిటేషన్ లో ఉంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని. నేను అంతే, మెడిటేషన్ లో ఉన్న వాళ్ళని, లవర్స్ ని అస్సలు డిస్టర్బ్ చేయను. ముందు నా ఎంట్రీ ఫీజు నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. ఎంత? క్వార్టర్ రేట్ మార్కెట్ లో ఎంత ఉంటుంది? 100 ఉంటుందా? చెరొకందా ఇచ్చేయండి. ఏంటి అంత రేటా? ఏ ఇది మామూలు పార్క్ అనుకున్నావా? లవ్ పార్క్. మీరు కూర్చున్నది లవ్ బెంచ్, ఇప్పటిదాకా మీరు పీకింది లవ్ గడ్డి. అలా వెనక్కి చూడండి. లవ్ ట్రీ. ఏంటివి ఏదో ముడుపులు కట్టినట్టు? ముడుపులు కాదు, గ్రీటింగ్స్. గ్రీటింగ్ కార్డ్సా? యా, ఇక్కడికి వచ్చే లవర్స్ గ్రీటింగ్స్ మీద వాళ్ళ పేర్లు రాసి చెట్టు కడితే వాళ్ళ లవ్ సక్సెస్. ఇమీడియట్ గా మ్యారేజ్ అయిపోతుంది. నిజమా? ఎస్.
ఫర్ ఎగ్జాంపుల్ సానియా మిర్జా, షోయబ్ మాలిక్. ఏంటి వాళ్ళు వచ్చి ఇక్కడ గ్రీటింగ్ కార్డ్స్ కట్టారా? మొన్ననే కట్టారు, నిన్ననే పెళ్ళయింది. నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడికి వచ్చే లవర్స్ మీద ఆధారపడి అనేక మందు ఫ్యామిలీలు బతుకుతున్నాయి. ముందు నా ఎంట్రీ ఫీజు ఇవ్వండి. కమాన్. ఇదిగో అరే భద్రా, ఇవన్నీ నిజమేనంటావా? గుళ్ళో చెట్టుకి ముడుపులు కడితే కోరికలు తీరట్లేదా? ఇది కూడా అలాగేనేమో, కట్టేస్తే పోలా. ఓకే, మరి గ్రీటింగ్ కార్డ్స్? ఇదిగో నువ్వా? గ్రీటింగ్స్. నువ్వు గ్రీటింగ్ కార్డ్స్ కూడా అమ్ముతావా? ఎస్. సరే, ఎంత? మార్కెట్ లో హాఫ్ బాటిల్ రేట్ ఎంత? 200. ఇది మరీ టూ మచ్. ఎస్, మార్కెట్ లో హాఫ్ బాటిల్ రేట్ 200 రూపీస్ టూ మచ్. బార్కెళ్తే వాడు వేసే సర్వీస్ ఛార్జ్ టూ మచ్. తాగేసి వస్తుంటే బేరర్స్ అడిగే టిప్ టూ మచ్. వాటితో వీటికేం సంబంధం? అవన్నీ నేనే కట్టాలి కదా. ఇప్పుడు ఎందుకు అతనితో గొడవ? ఇచ్చేసే. బేబీ ఆల్ ది బెస్ట్. పెద్ద జిడ్డుగాడిలా ఉన్నాడే. హే, ఇప్పుడు పెన్ ఎలాగా? వాచ్మెన్ అడుగు. ఇంకేమైనా ఉందా? వచ్చాడంటే మళ్ళీ నాసు పెడతాడు. మరి ఇప్పుడు పేర్లు ఎలా రాస్తావు? కార్డులో ఉన్న మన పేర్లను చూడు, చీకట్లో కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఎందుకు కనపడవు? రాసింది ఫైర్ తో కదా. ఫైర్ ఏంటి? అదే రాసింది నీ పెదాలకున్న ఫైర్ తో కదా. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రంభా పబ్, ఉర్వశి బార్, మేనకా రెస్టారెంట్, తిలోత్తమ ధాబా, ఏది బుక్ చేయమంటారు? దేనికి? మీరిద్దరు గ్రీటింగ్స్ కట్టేశారు కదా, మీకు మ్యారేజ్ అయిపోద్ది. మీరు మ్యారేజ్ పార్టీ ఇవ్వాలి కదా. దొరక్క మాకు ప్రైవసీ దొరికిందిరా. ఈ టైంలో కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావేంట్రా? మందు తోడు ప్రేమికులను డిస్టర్బ్ చేయటం మా ఇంట వంటలేదు. నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి బుక్ చేస్తే ఒక ఫుల్ కమిషన్ వస్తుంది నాకు. అందుకే మీకు టచ్లోకి వచ్చా. నీ బర్రె కొని చేసుకుని మళ్ళీ మమ్మల్ని డిస్టర్బ్ చేసావనుకో, నేను చంపేస్తా. అలాగే ఇంక ఈ నైట్ కి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. వెళ్ళిపో. మళ్ళీ ఏం కావాలరా? ఆ సైకిల్ ఏంట్రా? మాట్లాడి చావరా? బర్రె గొంతుకేసుకుని డిస్టర్బ్ చేస్తే చంపేస్తానన్నారు కదా, అందుకే సైకిల్ చేశాను. తెల్లారిపోయింది. మీకు మందు ఏమన్నా, ఐఎమ్ సారీ, కాఫీ టీ ఏమన్నా తాగుతారేమో అని. ఓ షిట్, తెల్లారిపోయింది. భద్ర పద. మరి నా ఫుల్ ఫుల్ ఇవ్వకుండానే మంచి కిక్ ఇచ్చాడు. చాలు. ఇంకెవరు నిద్ర లేచినట్లేరు. నువ్వు సైలెంట్ గా పైకి వెళ్ళిపో. ఓకే? కన్ఫ్యూజన్ వద్దు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. ఏంటందరూ ఇంత పొద్దున్నే తలపెనకల్ నక్కారు? మీరు వచ్చిన తలుపు తెద్దామని. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళారా? మెడికల్ షాప్ కి. మెడికల్ షాప్ కి. పార్క్ వెళ్ళారా? మెడికల్ షాప్ కి వెళ్ళారా? అదే జిఎస్ఆర్ పార్క్ పక్కన మెడికల్ షాప్ కి. ఏ పార్కు? ఇందిరా పార్క్ కి. అదే లుమ్ని పార్క్. బయటికి వెళ్ళినప్పుడు ఓ మాట అనుకోవాలి కదరా, ఏం చెప్పాలో. అసలు ఏం జరిగిందండి ఫస్ట్ ఇందిరా పార్క్ పక్కన ఉన్న మెడికల్ షాప్ కి వెళ్ళాం. అది క్లోజ్ అయి ఉండడంతో లుమ్ని పార్క్ పక్కన ఉన్న మెడికల్ షాప్ కి వెళ్ళాం. నాకు జ్వరం అంటే లెక్కలేదు కానీ దీనికి తలనొప్పి పరిగెత్తావా? అదేం చేస్తాను అలా మాట్లాడతావు? పాపం ఫ్రెండ్ కదా. అంటే నేను ఎనిమినా? అది ఏది ఇప్పుడు ఇప్పుడు బాబోయ్ భద్రా, పేపర్ లీక్ అయిపోయింది. మ్యాటర్ చెప్పేద్దాం. మేమిద్దరం ప్రేమించుకున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంతకాలం ఈ విషయం మా దగ్గర దాచినందుకు మీకు పనిష్మెంట్ ఏమిటో తెలుసా? తాగిది కూల్ డ్రింక్ మంత్ అయినందు వెళ్ళప్ప.
ఆ సెటప్ సెపరేట్ గా అరేంజ్ చేశాను. టాయిలెట్ కి వెళ్ళి సప్పని కొట్టించేయండి. ఏంట్రా కొనుక్కుంటున్నారు? ఏం లేదు చేశారు, మీరు ఫుడ్ ఆర్డర్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే తొందరరా బాబు, నువ్వు వచ్చిన నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నారా? ఆ బ్యాగ్ వేసుకోవడానికి. అది చేశారు. ఫుడ్ ఏం ఆర్డర్ చేస్తున్నారు? జొన్న రొట్టె తలకాయ మాంసం. ఎవరి తలకాయ? నీదే. ఆ మెనూ అడివి చేసా. అక్కడ నాకు కొంచెం ఉంచరా బాబు. నీకు కొంచెం సరిపోతుంది. ఎవరు నువ్వు? చిన్నబాబు ఏంట్రా ఇదంతా? చిన్నబాబు, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ దేవరకొండ రాజాబాబు గారి కూతురు. ఈ దేవరకొండకి ఆ పోతుగడ్డకి మధ్య ఉండాల్సింది ప్రేమ కాదురా, పగ. తప్పు చిన్నబాబు. దీన్ని ముక్కలు ముక్కలుగా నరికి దీని అయ్య నాకు మన ఊరికి చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటానే. ఏయ్, ఆ అమ్మాయి నా ప్రాణం. ఆ అమ్మాయి మీద చెయ్యి పడిందో. ఏంది బాబు నువ్వు చేస్తున్న పని? అసలు నువ్వు పోతుగడ్డ సత్యబాబు కొడుకువేనా? మన మొగతనాన్ని ఆ ఊరు పొట్రాయి దగ్గర సవాల్ చేశాడు వాడు. ఇప్పుడు మనం చేసే దానికి ఆ ఊరు జనం గుండెలు అవిసిపోవాలి. సార్, భద్రం తీసుకుని వెళ్ళిపోండి. తప్పు చేస్తున్నావు, వదిలేయ్, వెళ్ళిపోండి. ఏయ్. డాక్టర్, పేషెంట్ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. తలకి బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళాడు. స్పృహలోకి రావాలంటే కాస్త టైం పడుతుంది. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్లేదు, అతను కోలుకోవాలి. డోంట్ వరీ, వి విల్ డూ అవర్ బెస్ట్. మీ ఫ్లాష్ బ్యాక్లు చూస్తుంటే ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా మీకు పెళ్లి అయ్యట్లేదు. అయినా ఇన్ని రోజుల నుండి ఒకే దగ్గర కలిసి ఉంటున్నారు. కనీసం మీ ఊళ్ళు పక్క పక్కనే కూడా తెలీదా మీకు? ఎలా తెలుస్తుంది? వాళ్ళిద్దరు ఇప్పుడు మాడుకుంటే కదా పోట్లాడుకోవడం తప్ప. దీనికల్లా ఒకటే సొల్యూషన్ రా. మీ పేరెంట్స్ తెలియకుండా ఏ గుళ్ళోనూ 3 ముళ్ళు వేస్తే సరి, తర్వాత వాళ్ళే దారికి వస్తారు. వద్దు జియా సార్. వద్దంటే ఎలా రా? ఎవరో కోరికగా కొట్టంగా ఆ ఊరు అమ్మాయి మీ ఊరు అబ్బాయి ప్రేమించుకుంటేనే అంత గొడవ చేశారు. సొంత పిల్లలు ప్రేమించుకుంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. ఒప్పుకునేటట్టు నేను చేస్తాను. అదెలా? వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ ఎ వే. తొక్కేం కాదు, పైగా ఇంగ్లీష్ ఫ్లవర్ బోటి. రేపు దీన్ని తీసుకెళ్తాను, బాబు వస్తున్నాడు, అప్పుడేం చేస్తావు? మరింకే దారి దొరికింది. భద్రా, ఎవరెవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడ దిగుతున్నారు? సాయిబాబా బావా, తొందరగా బ్యాంక్ పని చూసుకొని గెస్ట్ హౌస్ కి రా. అట్నే బావ. నాకు పని ఉంది. థ్యాంక్స్. ఏ కళ్ళు కనబట్టలేదా? సాయిబాబా గారు! ఏంది నాయనా, సాక్షాత్తు సిద్ధి సాయిబాబాను చూసినట్టు అట్టర్సినావా? మీరు మామూలు సాయిబాబా ఏంటి సార్? మరి బాబాలకే బాబా, ఎవరా? భాషలకే భాష. అదే ఎవరనే? మీరే సార్. ఆంజనేయుడు బోలో ఆంజనేయుడికి తెలియనట్లు మీరేంటో మీకు అర్థం కావట్లేదు సార్. అంటున్నాను నాయనా నేను. మరి మీరేంటో నేను ప్రూవ్ చేస్తాను. ఏమండి గురుగారు, ఈయనెవరో గుర్తుపట్టారా? సాయిబాబా గారు మీరా? ఏంది నాయనా, నీకు కూడా తెలుసా? నేనా? తెలుసా? మీరు నాకే కాదు, ఈ హోల్ ఏపీలో మీరంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు సార్? ఏంది నాయనా, నేను అంత గొప్ప? ఎవరో ఒక్కళ్ళు చెప్పారంటే పొరపాటు పడ్డారు అనుకోవచ్చు. అందరూ పొరపాటు పడతారా ఏంటి? సరే, మీకోసం ఇంకొకళ్ళు అడుగుదాం, ఓకేనా? ఏ బాబు,
సాయిబాబా గారు గుర్తుపట్టాడు సాయిబాబా గారు, మీరా? నేనే మీరేంటి సార్ ఇక్కడ? బ్యాంక్ వచ్చిన నాయనా. సాయిబాబా గారు! ఏది నాయనా మళ్ళీ మీరు బ్యాంక్ రావడం సార్? డబ్బులు తీసుకుందామని. ఏమైనా ఈ బ్యాంక్ లో డబ్బు ఇస్తాం మళ్ళీ తీయకూడదా సార్? ఇంతమంది మీ అభిమానులు మేము ఇక్కడ ఉండగా ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న అమౌంట్ కోసం మీరు బ్యాంక్ రావడమా? చిన్న అమౌంట్ కాదు, 10 లక్షలు. అయినా ముక్కు మొహం తెలియని వాళ్ళకి డబ్బులు అప్పు చెప్పకూడదనే మా బావ చెప్పేళ్ళా. మేమెవరం సార్? అసలు మేమెవరం అని మా అభిమానులా కదా. ఆ బ్యాగ్ టోకెన్ మా చేతికి ఇచ్చి మీరు వెళ్ళే ఫ్యాన్ కింద చల్లగా కూర్చోండి, క్యాష్ కౌంటర్ దగ్గరికి క్యాష్ మీద తీసుకొస్తాం. పదరా. సార్ నాకు డౌట్ ఉంది. ఏంది నాయనా? మీరు ఇంత పెద్ద పబ్లిక్ ఫిగర్ కదా, ఇంత ఫ్రీగా ఎలా ఉండగలుగుతున్నారు? అందేముందిలే నాయనా, ఇప్పుడైతే చొక్కా లొంగి వేసుకున్నాం గానీ రాత్రి అయితే మొత్తం పిరియే, వీటితో పని మహానుభావులండి. ఏంది 50 వచ్చిందే? ఏడపోయినారు నా అభిమానులు. నాయనా 45 టోకన్ క్యాష్ తీసుకెళ్లారు కదయ్యా, ఎన్నిసార్లు ఏమంటా? నేను ఎప్పుడు తీసుకున్నానైనా? నేనెవరో తెలుసునా? సాయిబాబానే. నేను అయ్యప్ప స్వామిలే. వెళ్ళవయ్యా, మళ్ళీ మాట్లాడమంటే పోలీసులు పిలుస్తా. వారిని నాయనో, ఈ అభిమానం కూడా డుబ్బుస్కా. నీ మొహానికి అభిమానులు ఏంట్రా? నేను అదే మళ్ళీ మాట్లాడమంటే చంపేస్తాను. అది ఊర్లో వాళ్ళ డబ్బురా. వచ్చే 2 ఏళ్ల వరకు ఎరువుల కొరత ఉండకూడదని పైసా కూడబెట్టించారా? ఇప్పుడు ఊర్లో సార్. బావో, దీనికంతా కారణం ఈడే. నమస్తే సార్, నా పేరు రామండి. ఇందాక సాయిబాబా గారిని బ్యాంక్ లో ఎవరో మోసం చేసి డబ్బులు తీసుకెళ్లిపోతుంటే చేసి కష్టపడి వాళ్ళని పట్టుకుని కొట్టి మరీ తీసుకొచ్చాను సార్. ఇవ్వండి సార్ మీ డబ్బులు. నిజమే బాబు, క్యాష్ అంతా కరెక్ట్ ఉంది. ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. నువ్వు చేసింది సహాయం మాత్రమే కాదు బాబు, ఊళ్ళో నా పరువు కూడా నిలబెట్టావు. బాబు నువ్వేం చేస్తుంటావు? ప్రస్తుతానికి ఏం లేదు సార్, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. అయితే నాతో మా ఊరొస్తావా? మీలాంటి మంచి మనిషి పిలవాలి కానీ ఉన్న పరంగా వచ్చాను. మరైతే ఓ పని చేయి, ఇంటికి లగేజ్ తీసుకురా, 1 గంటలో బయలుదేరదాం. ఓకే సార్. వీడేదో పొడి చేస్తానని పొద్దున్న వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఏమైందో ఏమో. వాడు చూసిరామంటే కాల్చి వచ్చే రకం. వాడి గురించి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వచ్చేస్తాడు. డాడీ కూడా వచ్చేసారు. అయ్యో ఇంకా రామ్ రాలేదు. నమస్కారం సుబ్బారావు గారు. నమస్కారం. ఏమ్మా ఇంకా రెడీ అవ్వలేదా? నేను రెడీ డాడీ. ఓ, ఇతరెవరని చూస్తున్నావా? మనవాడే, ఇక్కడి నుంచి మనతోనే ఉంటాడు. నా కూతురయ్యా, పేరు భద్ర. నమస్కారం అండి భద్రమ్మ గారు. ఈయన గాలి సుబ్బారావు గారు, లెక్చరర్. నమస్కారం అండి గాలి సుబ్బారావు గారు. ఈవిడ ఆయన భార్య, మా అమ్మాయి ఫ్రెండ్. ఏమ్మా లగేజ్ ఎక్కడా? రే బండి తిప్పరా. లగేజ్లు రెడీ. అలా చూస్తారేంట్రా? లగేజ్ తీసుకెళ్లి కార్లో పెట్టండి. మీరు మా అమ్మాయిని బాగా చూసుకున్నారు. ఒరే నాయనా, ఒక్కసారి వెనక్కి తిరగండి. మిమ్మల్ని ఏమన్నా చూసినట్టు ఉన్నదే? అరే తిరగమంటుంటే ఏంది నాయనా ముఖాలు కనపడకుండా గుడ్లు కప్పేసుకున్నారు? మా వాడికి స్వైన్ ఫ్లూ లేండి సార్. మరి నీకేం రోగం? మా వాడికి వైరల్ ఫ్లూ అండి. నీ అమ్మ మీతో మాడితే నాకు డెంగ్యూ వచ్చాడు కూడా. బాబు మనం వెళ్దాం పదా. మీరు జనాల్లో జరగబాకండే. సరే బ్యాంకుల చుట్టూ తిరుగుతావులే. వస్తామండి. మంచిదండి. రా వస్తుండ బావా. గందరగోళంగా ఉంది. వీడినిట్టా చేసి నా కొడుకు ఎవడైనా సరే వాడు ప్రాణాలతో బతకడానికి వీల్లేదు.
అబ్బాయిని ఇంట్లో అందరికి పరిచయం చేయి. అట్నే బావా. చూసావా నాయనా ఈ ఇంట్లో మన ఇంపార్టెన్స్. బావ ఏ పనైనా మనకు చెప్పాల్సిందే. పనోళ్ళ కాకపోతే ఇంకెవరికి చెప్తారేంటి? బాలే చెప్పినావు నాయనా. పనోడా ముందు హారతి తీసుకోవే. పరీక్షలు ఎలా రాసావు? సూపర్. అమ్మాయి బోనా ఈ ఈ అబ్బాయి రాము హైదరాబాద్ నుంచి బావ తీసుకొచ్చాడు. ఈ ఆశ నుంచి ఇంట్లో పనులు ఇతనే చేస్తాడు. ఇకపోతే ఈమె ఈ చెల్లెలు రాజాబాబు గారి ఇల్లాలు. ఈ ఇంటికి మహాలక్ష్మి, పేరు భువనేశ్వరి. ఓర్ని బండబడా ఇవన్నీ నీకెట తెలుసు నాయనా? మీరే కదండి చెప్పారు. నేనెప్పుడు చెప్పినా? అబ్బా చెప్పుంటావులే అన్నయ్య. నువ్వు వచ్చి హారతి తీసుకో బాబు. అరే హారతి తీసుకోమంటే కాళ్ళ మీద పడతావేంటయ్యా? కనిపించని దేవుణ్ణి పూజించే కంటే కనిపించే మీలాంటి దేవతను పూజిస్తే పుణ్యమని బతికున్నప్పుడు మా అమ్మ చెప్పింది. అంటే ఇప్పుడు? అవునండి, నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అయ్యో పాపం. అనియా బిడ్డ ఎప్పుడైనా బయలుదేరాడో ఏమో. తినడానికి ఏమన్నా ఏర్పాటు చేయి. అట్నే నువ్వు వెళ్ళి నాయనా. రా నాయనా రా. పరిచయం చేయడానికి ఇంకా బోల్డ్ అని క్యారెక్టర్లు ఉన్నాయి ఇంట్లో. ఏమే ఈవిడ మీ మొగుడు మీరే చెప్పారుగా. మా ఆవిడ పేరు భ్రమరాంబ. పేరుకి నేను తాలు కట్టాను గానీ ఆవిడే నా మొగుడు. కంచు టైప్ అని చెప్పలా? నేను ఎప్పుడు చెప్పినాను? చెప్పే ఉంటావులే. లేకపోతే ఆ సంగతి ఈ పిల్లాడి కట్టా తెలుసుద్ది. నీ సంగతి చెప్తా. లోపల రా. చూసుకోవడం నీ సంగతి. ఓర్ నాయనో, మా ఫ్యామిలీ మ్యాటర్ ఇప్పటిదాకా ఎవరికి తెలియకుండా లీక్ కాకుండా చూసుకుంటా వస్తున్నానే. నీకెప్పుడు చెప్పినాను నేను? మీరే చెప్పారు కదండి. నేను ఎప్పుడు చెప్పినాను నాయనా? అబ్బా చెప్పే ఉంటావులే మావయ్య. పద. మరి వీళ్ళు ఇందాక అన్ని నేనే చెప్పానన్నావు కదా. వీళ్ళు ఎవరో చెప్పు చూద్దాం. చెప్పేదేముంది సార్, వీళ్ళు ముగ్గురు మీ పిల్లలు. ఇదిగో ఈ పెద్ద దాని పేరేమో త్రిష, ఈ రెండో దాని పేరేమో నయనతార, ఇంక బుజ్జి దీన్ని చూసారు దీని పేరు ఇలియానా. కరెక్ట్ గా చెప్పినావు నాయనా. అయితే అన్ని నేను చెప్పినట్టే. థ్యాంక్స్ నాన్న, మా పరువు కాపాడినందుకు. నైనా ఏంది నైనా? వాళ్ళ ముద్దు పేర్లతో పాటు వాళ్ళ అసలు పేర్లు కూడా మీరే చెప్పారు నాయనా. పోలేరమ్మ, అండాలమ్మ, నూకాలమ్మ. ఇవన్నీ నేను చెప్పలేదమ్మా. నేను ఎప్పుడు చెప్పినాను నాయనా? ఇందాక చెప్పారు కదండి. అక్కడి నుంచి ఇక్కడ దాకా నేనేం చెప్పలా. నాన్న మా అసలు పేరు చెప్తావా? ఉండు అమ్మకి చెప్తా. వద్దమ్మా, అమ్మ అసలు కోపంగా ఉందే. ఏంటి సార్ చిన్నపిల్లలు కూడా సంగతి నీకు తెలిసిన ఆయన అందరూ కలిసి కుమ్మేస్తారా? అంటే పోయబో నీ ఎవరు సార్లే అవద్దు పోయా. నువ్వు పోయా నువ్వు నువ్వు చాలా పెద్దోడయ్యా. నీతో సావాసం నాకు వద్దు. మీ బావగారు ఏం చెప్పారు సార్? ఏం చెప్పినాడు? అన్నింటి నన్ను ఇరికించమని చెప్పినాడా? సార్ అందరికి పరిచయం చేయమని చెప్పారు కదా. చేసే కదా ఇట్ అయిపోయిందా? ఇప్పుడు లోపలికి వెళ్తే ఎక్కడ ఏం పగలుతుందో తెలదో. పెట్టేసినావు కదా పిడి. అది కాదు సార్, అందరినీ పరిచయం చేశారు కానీ ఏమని పరిచయం చేయలేదండి. బావే పరిచయం చేశాడు కదా. ఆయన ముద్దును కూతురనే. కూతురని చెప్పారు కానీ డీటెయిల్స్ అని చెప్పలేదు కదా సార్. అంటే డీటెయిల్స్ చెప్పండి ప్లీజ్ సార్. లిటిగేషన్ ఏమి లేదు కదా? భలేవారు సార్. ఒట్టు సార్. మా బావ ముద్దుల కూతురు భద్ర హైదరాబాద్ లో నోబుల్ కాలేజ్ లో చదువుకుంటోంది. నోబుల్ కాలేజా? నేను ఆడపిల్ల కాలేజ్ చదవకూడదా? అది కాదు సార్, నేను కూడా అదే కాలేజ్ లో చదువుతున్నాను. మీరు కూడా అదే కాలేజ్ లో చదువుతున్నారా? అవునండి. ఏ ఇయర్? నేను ఫైనల్ ఇయర్. నేను కూడా ఫైనల్ ఇయరే. అవునా? మీదే గ్రూప్? బి గ్రూప్ సార్. నేను కూడా బి గ్రూపే సార్. ఓ మై గాడ్, మీరు ఏ బెంచ్ లో కూర్చుంటారు? నేను లాస్ట్ బెంచ్ లో కూర్చుంటానండి. అయ్యయ్యో, నేను కూడా లాస్ట్ బెంచ్ లోనే కూర్చుంటాను. అయ్యో బాబోయ్, చూసారా సార్, ఒకే కాలేజు, ఒకే క్లాసు, ఒకే బెంచ్, కానీ ఒకళ్ళొకరు చూసుకోలేదు. ఎంత విచిత్రంగా ఉంది సార్. మాత్రం చాలా తేడాగా ఉంది. మధ్యలో ఈ తేడాగడావుడు మా బావ కొడుకునైనా పేరు పండు. నీకు హాయ్ చెప్పాలో బాయ్ చెప్పాలో తర్వాత డిసైడ్ చేస్తా. ముందే చెప్పు. మీ ఇద్దరు ఒకే కాలేజ్? అవును. ఒకే క్లాస్? అవును. ఒకే బెంచ్? అవును. కానీ మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదు. ఎలా? అది భలే అడిగిన వాళ్ళుడా. నైనో ఇప్పుడు దాకా నన్ను గుమ్మింది కాదు, ఈడ గుమ్ము చూద్దామా? ఇప్పుడు ఈ రెండు కళ్ళు నీవే కదా? అవును. ఒకే ముఖానికి ఉన్నాయి కదా? అవును. పక్క పక్కనే ఉన్నాయి కదా? అవును. మరెప్పుడైనా ఈ రెండు కళ్ళు ఒకదాని ఒకటి చూసుకుంటామో చూడు. కష్టమే కదా? మరి నీ ముఖానికి ఉన్న నీ రెండు కళ్ళే ఒకదాన్ని ఒకటి చూసుకోలేకపోతే మేమిద్దరం ఎలా చూసుకుంటాం మిస్టర్ పండు? ఓకే అర్థమైంది. కానీ చూడు, ఎనీ టైం ఎనీవేర్ ఎనీ సెంటర్ నీ మీద నాకు డౌట్ రావచ్చు. మై నేమ్ ఇస్ పండు, నాతో జాగ్రత్తగా ఉండు. పద్మామయ్య. అత్త నన్ను కుమ్మి కూడా చూడలుడు. ఏమండి సాయిబాబా గారు? ఇంక చాలే. అది కాదు, నా రూమ్ ఎక్కడో చూపించలేదు. నేను చూపిస్తాను కదా. హే ఏంటిలా? ఎనీ ప్రాబ్లం? ఈ
ఇప్పటి వరకు లేదు. ఇక ముందే ఏం జరుగుతుందోనని టెన్షన్. ఇక్కడ నిన్నెవరైనా గుర్తుపడితే? ఓసి నా పిచ్చి బద్దు, మనం చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లోనే చదువుకున్నాం. మా ఊర్లోనే నన్ను ఎవరు గుర్తుపట్టలేరు. ఇంక ఈ ఊర్లోనా అసలు ఛాన్సే లేదు. అయినా ఇవన్నీ నేను చూసుకుంటాను కదా, జస్ట్ చిల్. థ్యాంక్స్ రా. ఇంత చేస్తే సింపుల్ గా థ్యాంక్స్ అని చెప్తావా? అది కూడా నోటితో? నోటితో కాకపోతే ఎలా చెప్తారు? లిప్స్ తో. లిప్స్ తోనా? నా లిప్స్ తో నీ కళ్ళ మీద ఇలా ముద్దు పెట్టాననుకో, నా సిన్సియర్ థ్యాంక్స్ అని అర్థం. అదే నీ ముక్కు మీద ఇలా అన్నాననుకో, నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అని అర్థం. అదే నీ గడ్డం మీద. ఇడియట్. లవర్స్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కళ్ళ మీద, ముక్కు మీద, గడ్డం మీద కాదురా. మరి ఏం పిల్లడు? మావా నాగులో మావా నాగు. హాయ్. ఏమి ఎరగనట్టు వెళ్ళిపోతున్నావే? ఎవరు చూడదనుకున్నావా? ఏమి నువ్వు చేసిన పనే? ఏం పనండి? ఇప్పుడు చేసిన పనే. నేను ఇప్పుడు ఏం చేశానండి? అరే మా అమ్మాయిని వాటేసుకోలేదు. ఎవరు వాటేసుకున్నానండి? మీ అమ్మాయి వచ్చి నన్ను వాటేసుకుంది. అవునా? అయితే నీ తప్పేం లేదు ఆయన. నువ్వు వెళ్ళు. తప్పు చేయను నేనేమన్నా. అబ్బా మళ్ళీ ఏంటి సార్? ఏంటా? మా అమ్మాయి నిన్నెందుకు వాటేసుకునింది నాయనా? రే చీకట్ అంట నాయనా. ఎవరికి నాయనా? ఇంకెవరికి నాయనా? మీ అమ్మాయికి నాయనా? ఎప్పటి నుంచి నాయనా? అంటే ఈ ఇంట్లో విషయాలు నీకు తెలియదంటే ఇక్కడ నీ ఇంపార్టెన్స్ అంటే నాకు బాగా అర్థం అవుతుంది. నీతో నేను మాట్లాడేదండి పా. ఈ ఇంట్లో మనమే నంబర్ 1. మనకి తెలియకుండా ఏ పని జరగదు. మరి ఈ విషయం ఎందుకు తెలీదు? పెళ్లి కావాల్సిన పిల్ల కదా, రేజిగిట్ అనే విషయం ఎవరికైనా తెలిసిపోయింది అనుకో, ఎవరు పెళ్లి చేసుకుంటారు నాయనా? ఎవరు నాయనా ఎవరికి చెప్పొద్దు నాయనా. మీరు ఇంతగా నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఎవరికి ఈ విషయం చెప్పను. మీరు కూడా ఎవరికి చెప్పకండి. ఎంత మంచి పిల్లోడైనా నువ్వు. పిల్లగాడంటే అట్టుండాలి. పో నాయనా నువ్వు పో. అయినా రేజిగిట్ నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చింది అబ్బాయి ఈ పిల్లకే? జబ్బులు చెప్పొచ్చాయా? మావా నాగులో 10 o'clock కి పంచాయతీ ఆఫీస్ లో ఎంఆర్ఓ గారితో మీటింగ్, 11 o'clock కి రచ్చబండి దగ్గర సమావేశం, 1 o'clock కి లంచ్ కే మళ్ళీ మీరు ఇంటికి వస్తున్నారు. ఇది ఈ రోజు మీ ప్రోగ్రామ్. బాగా ఫాస్ట్ గా ఉన్నావే. ఇలాగే పని చేసుకుంటూ ఉండు. ఫస్ట్ వికెట్ అవుట్. నెక్స్ట్ ఆంటీ, ఏం మీరు అవతల గుళ్ళో పూజ టైం అయింది, త్వరగా బయలుదేరండి. నేను రెడీనయ్యా, పిల్లలు రావాలి, నేనేం చేయను. నేను కూడా రెడీ. మీరు రెడీ, బయట బండి కూడా రెడీ, త్వరగా పదండి. ఆగో, ఏంటి నన్ను అవాయిడ్ చేసి వీళ్ళందరినీ తీసుకెళ్తున్నావు? అంటే ఇంట్లో చాలా పనులున్నాయి కదా, నువ్వు నాకు కొంచెం హెల్పింగ్ గా ఉంటావని. ఇంట్లో పని చేయడానికి నేను సర్వెంట్ని కాదు, ఈ ఇంటి ఓనర్. అలా చెప్పకపోతే నువ్వు వెళ్ళావు కదా. అంటే అది మై నేమ్ ఇస్ పండు, నాతో జాగ్రత్తగా ఉండు. పోరా గుండు. అదే లేట్ అవుతుంది, త్వరగా బయలుదేరమని చెప్తున్నాను. పద మమ్మీ. పూజ లేట్ అయినా పర్లేదు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకండి. అమ్మయ్యా, ఆల్ అవుట్. ఏం లేదే, రాత్రేదో టిఫిన్ చేసినట్టు అనిపించింది, ఇప్పుడు ఫుల్ మీల్స్ చేయాలనుంది. ఇప్పుడా? ఇంట్లో అందరూ ఉన్నారు. పోనీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని చేద్దామా? మావయ్య, పోనీ అత్తయ్య, అత్తయ్య. ఓసి నా పిచ్చి పద్దు, ఇంట్లో ఎవ్వరూ లేరే, అందరినీ బయటికి పంపించేశాను. కమరే మే బంద్ హో. ఎడప్పా, ఈ నెల మిస్ అయ్యాను. డాబా మీద పడుకుని లేట్ గా లేచినట్టున్నాడు. ఇక్కడ ఏం జరుగుతోంది నాయన? ఏం లేదే, మా అమ్మాయి నిన్ను వాటేసుకున్నా. ఏమండి, ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడండి. చూస్తేనే నా కళ్ళతో. ఏం చూసారు? మా అమ్మాయి నిన్ను వాటేసుకున్నా గట్టిగా. మీ అమ్మాయి నన్ను వాటేసుకోలేదండి, నేనే మీ అమ్మాయిని గట్టిగా వాటేసుకున్నాను. అంత పని ఎందుకు చేసావు నాయనా? నాకు కొంచెం పగటి చీకటి సార్, ఏదో కనిపించక. బాగుంది నాయనా, బాగుంది. అమ్మాయికేమో రే చీకటి, నీకు పగటి చీకటి, మొత్తానికి ఏదో ఒక చీకటి దుర్కలుసుకునేదానికి. ఇవన్నీ నమ్మడానికే. ఎట్టుంది నా ఫేసు?
ఎర్రి ఎంగలప్ప ఫేసా? మరి కాదా? అంత మాట అంటావు నన్నా? అనకూడదా? ఎందుకు అనకూడదో చెప్పండి. మీ దగ్గర డబ్బులు కొట్టేసి అవి తీసుకెళ్లి మీ బావకి ఆయన దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి ఈ ఇంట్లో సెటిల్ అవ్వటానికి నాకింత హెల్ప్ చేసినందుకు మిమ్మల్ని వెర్రి వెంగలప్ప అని ఎందుకు అనకూడదో చెప్పండి. అంటే ఇవన్నీ ప్లాన్ చేసుకుని వచ్చావన్నమాట. 100%. 1% కూడా నేను వదిలేదంట లేదయ్యా. మా బావతో చెప్పే నీ అంతు చేలుస్తా. అంత మాట అన్నాడా? ఉండు వాడి సంగతి చెప్తా. వద్దులేండి సార్, నా కారణంగా మీలో మీకు. నీకోసం ఏడాడో తిరుగుతుంటే నువ్వేడ కూర్చున్నావా? నువ్వు కూడా ఏడా ఉన్నావా నాయనా? బావో వీడు సామాన్యుడు కాదు. వీడేం చేసినాడు తెలుసునా? బ్యాంకులో నీ దగ్గర డబ్బులు కాజేసి మళ్ళీ మనకిచ్చి మంచివాడిలాగా నాటకం ఆడాడు, అంతేనా? ఇంత తెలిసి నాకు ఇంకా ఊరుకుంటావు ఏంది బావ? 4 బేక్కుండా పీకమంటుంటే. ఇంకొకసారి ఇతని మీద చాడీలు చెప్పావంటే నరికేస్తాను. నన్ను పీకాడు ఎందుకు నాయనా? ఏం చెప్పా? నీకేం చెప్పాను అదే చెప్పాను. నిన్ను పీకాలి, నన్ను ఎందుకు పీకాడు? వెళ్ళి ఆయన్నే అడుగునైనా. హలో, ఏం చేస్తున్నావురా? నీకేంటమ్మా ఇంటికి మహారాణివి, మాకు బోల్డ్ పనులున్నాయి. నాకు కూడా చిన్న పని చేసి పెడతావా? చెప్పు, చిట్టికలే చేసేస్తా. నీకోసం చీర కట్టుకుని కనపడదాం అనుకున్నాను. హుక్స్ బాగుంటట్లేదు, కొంచెం వచ్చి పెడతావా? నువ్వు ఫోన్ వెంట పెడేసి ఎప్పుడు వచ్చేస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? హుక్స్ పెట్టాం. అదే నా రూమ్ లోకి వెళ్తున్నాను. అది మా అక్క రూమ్. ఓ సారీ, నా రూమ్ అనుకున్నాను. ఆగో ఇట్రా. మా అక్క రూమ్ నీ రూమ్ అని ఎలా అనుకున్నావు? నీ మీద నాకేదో డౌట్ గా ఉంది. మై నేమ్ ఇస్ పండు, నాతో జాగ్రత్తగా ఉండు. ఇంతకీ నీ పేరేమన్నావు? అందరితో అన్నాను కానీ నీతో ఏమనలేదు. అందుకే కదా అడిగేది. చెప్పు, నేను నిన్నేమని పిలవాలి? బావాని పిలు. బావానా? అదేం పేరు? నా పేరే బావా. బావా? బావా అని అక్కమ్మగుని కదా పిలిచేది. ఓ నువ్వు అలా వచ్చావా? దీన్ని ఏమంటారు? ద్రాక్ష పండు. మరి దీన్ని ఆపిల్ పండు. ఫ్రూట్స్ కదా పండు అని పిలవాలి. అవును. మరి నీ పేరు పండు అని పెట్టారేంటి? ముద్దుగా ఉంటుందని మా అమ్మ నాకు ఆ పేరు పెట్టింది. అయ్య బాబోయ్, ముచ్చటగా ఉంటుందని మా నాన్నగా పేరు పెట్టాడులే. చూడు బావా. చెప్పా మరిది. బామర్దా? ఇప్పుడు నేను మీ అక్కని పెళ్లి చేసుకోపోయినా నువ్వు అక్క తమ్ముడువే కదా. అవును. అందుకే అలా పిలిచాను. ఓహో. 1 minute. హలో. అబ్బా ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు గానీ నువ్వు చీరిపేసా చుడిదార్ వేసుకుని వచ్చే. ఎవరు? లవరు. లవరా? మమ్మీ ఈ చీర వద్దు, చుడిదార్ ఎక్కడా? రేయ్ అదిరిపోవాలా? నువ్వు పడతావా నన్ను పట్టమంటావా? పడతానయ్యా. పట్టు పట్టు కానీ. ఓయ్ ఏంటా పట్టడం? పట్టు లేకుండా జరిగా అనూని. నీకు తల పట్టడం కూడా వచ్చా నాయనా? తల పట్టడం తెలుసు, తల పడటం తెలుసు. ఆహా, నీ మాటలు చేతలు భలేగుంటాయ్యా. జాగ్రత్త బాబు, ఎక్కువ పట్టించుకోబాక. ఆ పట్టు తట్టు ఇడిపించుకోవాలంటే చాలా కష్టమైపోద్ది. బాబా ఏంట్రా? నేను కదా బాబా, పండు పండు. బావా నిన్నే. సార్ నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తానే. సరే. బావా. ఎవడ్రా బావా? అడిగో బావా. రే తప్పురా నాయనా, అనకూడదు. బావని బావా అని పిలవకుండా ఇంకెలా పిలవాలి? అక్క మొగుండే బావా అని పిలుస్తారా సామే? అఫ్ కోర్స్, తను మా అక్క మొగుడు కాకపోయినా నీ అక్కకేగా తమ్ముణ్ణి. బావు వాడు చెప్పేది నాకు అర్థం కావటం లేదు కానీ చిదంబర రహస్యం లాగా ఇందులో ఏదో లాజిక్ ఉన్నట్టు బావా. బావలేడంటావేంటి? అడిగో బావా. బావా ఒక్కగాని ఒక్క బిడ్డని ఎంత దెబ్బ కొట్టాడు. పండు కాబట్టి తట్టుకున్నాడు. అదే బిడ్డలకు పడి ఉంటే ఏమైపోయింది అలా? అయ్యో పిల్లాడి గాలి అనేకుండా ఏంటండి అయ్యో మీరు? కాపుడం పెట్టాలి కదయ్యా. ఆయన కొట్టిన దెబ్బ కంటే మీరు పెట్టిన కాపుడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నారు? ఎలా ఆడుకోండి మీరు. వెళ్ళు. అరే వెళ్ళు, నేను చూసుకుంటానండి, నా బాధ్యత. ఓకేనా? నేను చూసుకుంటా. వెళ్ళండి. అయ్యో ఏమ్మా పండు, ఇప్పుడు ఎలా ఉందాం? నిజం చెప్పు, నీ పేరేంటి? రామ్. మరెందుకు ఇందాక నన్ను బావా అని పిలవమన్నావు? ఏందేంది నిన్ను బావా అని పిలవమని ఇతనా? అవును మామయ్య. ఏంది నాయనా వెనకుండి గెలతావు ముందుకొచ్చి మందు పోస్తావో? మా ఇద్దరి మీద ఎందుకు నాయన ఎంత కచ్చా? భలేవారు సార్, మీ మీద నాకు కక్ష ఏంటి? కచ్చి కాకపోతే బావాని పిలవమనింది ఎందుకో, వాళ్ళ ఐదు చేత కొట్టించింది ఎందుకో? సార్ ఇప్పుడు నేను వీళ్ళ అక్కని పెళ్లి చేసుకున్నా అనుకోండి, నేను వీడికి ఏమవుతాను? డౌట్ లేదు బావ కదా. ఏంటంటే వాళ్ళ అక్క నువ్వు పెళ్లి చేసుకుంటావా? అవును సార్, వాళ్ళ అక్కకి నాకు మధ్య ఓలా 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 ఓలా. ఓల 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 ఏంది ఆ ఓల 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 ఓల? అంటే ఇప్పుడు మీరు ఉలా 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 అని కంటిన్యూస్ గానండి. ఓల 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 ఓల
లవ్వా అవును సార్, అందుకే కదా ఎంత దూరం వచ్చింది. ఓన్ని పాసుగాల శాన కడుపులో పెట్టుకుని వచ్చావు నువ్వా? ఇదంతా మా బావ తెలిసి ఒప్పేసుకుని పెళ్లి చేస్తాడు అనుకున్నావా? ఒప్పుకోకపోతే లేపు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటామండి. పోతావా? ఇంకా చూస్తావేంటి మామయ్య? నాన్న దగ్గరికి వెళ్ళి వీడంతా చూద్దాం పదా. బావా బావా, నీ కొంపట్టుకు పోతుంటే టాపిక్ తలుచుకుంటావేంది బావా? ఏమైందిరా? ఏమైందా? అవ్వాల్సిందంతా అయిపోయింది. వాడు లేడా? ఎవడు? వాడే అంటించుకునేదానికి ఎంటపడి తీసుకొచ్చావే వాడు, ఆ రాముగాడు. వాడు మన అమ్మాయిని లేపుకుపోతాడట. ఇదిగో వీడే సాక్ష్యం. అవును బావా, వాళ్ళిద్దరి మధ్య ఉల 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 అంట. ఒల ఒల అంటే నీ నోటి తను తెలుస్తుంది అనలేవా? నాకు తిరిగి నోరు కూడా నీకు తిరగదా బావా? అను బావా, ఉల 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 ఉల. నాకేం తెలీదు. పంట చేతికొచ్చింది కదా, తొలి ధాన్యం నాలాంటి సాధుకి ఇస్తే ఇల్లు ఊరు బాగుంటుందని పిలిచావు. అరే ఇందులో కొత్త ఏముంది బేటా, ప్రతి సంవత్సరం జరిగేదే కదా. భద్రా, రాజా బేటా ఏ లడ్కి నా కూతురే. నువ్వు చిన్నప్పుడు ఎప్పుడో చూస్తుంటావు. మొన్నే వచ్చింది హైదరాబాద్ నుంచి. మాషాల్లా, జీతే రహో బేటీ. ఇవ్వమ్మా. లగేజ్ రెడీ, ఇంక మేము బయలుదేరవా? బేటా ఏ లడ్కా కోనే? మనోడే, కొత్తగా వచ్చాడు. అన్ని పనులు అతనే చూసు. భద్ర ఏదో కోర్స్ చేయడానికి సిటీ వెళ్తోంది. నీ పద్ధతిలో ఒకసారి ఆశీర్వదించు. అరే జరూర్ బేటా. ఘర్ కి నజర్, గావ్ కి నజర్, శైతాన్ కి. మా నాయనమ్మ లక్ష్మీకాంతమ్మ, నా లచ్చి డార్లింగ్. ఒక వారం నుంచి ప్రాణం తినేస్తుంది మా ఇద్దరు రొప్ప. కొంచెం వంగు, కొంచెం. ఇప్పుడు గట్టిగా పిలుచు. వేడెళ్ళి నశాలానికి తగలాలి. ఇంకొకసారి అది. నువ్వెవరే? లచ్చి డార్లింగ్. ముందు ఇంటికొచ్చిన గెస్ట్ ని పట్టించుకునేది ఉందా లేదా? నా మతి మళ్ళీ మర్చిపోయాను. సుబ్బులు, కాఫీ పట్రా. కాఫీ టీలో నువ్వు సున్నుండలు బాగా చేస్తావు కదా, అవి కావాలి. నేను సున్నుండలు చేస్తానని నీకెలా తెలుసు? సుబ్బులు, అమ్మా, ఆ మాత్రం దానికి సుబ్బులు ఎందుకు? నేనే తెచ్చుకుంటానులే. అవి ఎక్కడున్నాయో నీకేం తెలుసు? అటక పైన స్టీల్ డబ్బాలో ఉంటాయి. ఆ మాత్రం మాకు తెలుసు. డౌటే లేదు, ఖచ్చితంగా యువత దొంగే. వస్తే దొంగదానా అయిపోయావే నా చేతిలో. ఏమైందిరా? ఏంది అట్టర్సా? దయ్యమన్నా? ఏంది ఎట్టబడ్డాడు? ఒరే ఎలమందా, లేయిరా లే. ఒరే, ఆ అమ్మాయి దొంగ దయ్యమో కాదురా. ఆ రోజు కాలేజీలో మనోడి మీద మాయ మాటలు చెప్పి సున్నెడలు కాజేసి ఉంటలా ఆ పిల్ల. నువ్వే అనవసరంగా ఆ పిల్లని చూసి పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయావు. నేను కళ్ళు తిరిగి పడిపోయింది ఈ అమ్మాయిని చూసి కాదన్నా. పాప అర్థమైంది, ఆపు. అమ్మా, ఈ పిల్లని తీసుకుని నువ్వు లోపలికి వెళ్ళి ఇటు సంగతి నేను చూసుకుంటా. పంతులు గారు, కూలింది. సుబ్బులు, ఇలా ఇవ్వు. అక్కడ పట్టుకో, జాగ్రత్త. ఏంటంకుల్ అలా చూస్తున్నారు? మీ అర్థాంగి, మీలో సగభాగం మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిన రోజు ఈ రోజే అన్న సంగతి ఎలా మర్చిపోయారు అంకుల్? సరే, ఆయన ఏదో పనిలో పడి మర్చిపోయారే అనుకో. నీ తల్లి చనిపోయిన రోజు నీకు కూడా గుర్తులేదా? పెద్దవారు మీరైనా గుర్తు చేయొద్దా లక్ష్మీకాంతమ్మ గారు? ఓసిన ఇల్లు బంగారం కాను వేకుజామునే లేచి మమ్మల్ని అందరినీ నిద్ర లేపి హడావుడి చేసింది ఎందుకా? అమ్మాయి గారు, రేవుల బస్తీ, షేకుల బస్తీ, కుమ్మర్ బస్తీ అందరికి చెప్పేసి వచ్చా. ఏం చెప్పొచ్చావురా?
ఈ రోజు ఆంటీ సంవత్సరికం కదా, ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు పెట్టి బట్టలు పంచాలి కదా, అందుకే చెప్పి రమ్మని పంపించారు. అవునమ్మా. నువ్వు కోడలుగా ఎవరింట్లో అడుగు పెడతావు కానబ్బా, వాడు చాలా అదృష్టవంతుడు. రా పకీరు రా, ఏం నేను దాల్సావు, నీకోసం ఎదురు చూస్తా ఉంటాను. ముసలాండి అయిపోయాను కదా బేట, నడుచుకుంటూ వచ్చేసరికి కాస్త ఆలస్యం అయిపోయింది. అయినా నా కోసం ఆగడం ఎందుకు, మొదలు పెట్టేయచ్చు కదా. ఏంది మొదలు పెట్టేది, కొత్తగా చెబుతున్నావే, నువ్వు లేకుండా మా ఇంట్లో ఉన్న కార్యక్రమం మొదలు పెట్టావట. ఇన్షాల్లా. ఇక్కడ నువ్వు అంతే, అక్కడ తను అంతే. నేను వచ్చే వరకు ఈ కార్యక్రమం. పకీర్, ఇంకొకసారి ఆడి గురించి నా ముందు మాట్లాడబాక. అంకుల్, ఇవిగోండి మీరు అడిగిన చొక్కా లుంగి. నా కూతురే బేటీ, నిన్ను అక్కడ చూసే. అవునవును, గేట్ దగ్గర చూశారు. గేట్ దగ్గర కాదు బేటీ, నిన్ను. నువ్వు ఏడ చూసేది, ఆ పిల్ల ఈ ఊరికి వచ్చిందే నిన్న. ఇదిగో తీసుకో, ఏడ చూసిండట. భోజనాలు రెడీ, మొదలు పెట్టచ్చా? నువ్వు మనోడే కొత్తగా వచ్చాడు. నువ్వు ఇక్కడున్నావేంటి? ఏమైంది పైకి నీకు ఇయ్యాలా? నా కొడుకు నా ఇంటికాడు కాకపోతే ఆడుంటాడయ్యా. ఇతను నీ కొడుకా? మరి ఎవరు అనుకున్నా? ఎప్పుడు నువ్వు చిన్నప్పుడు చూసినావు, ఏం గుర్తుపడతావులే. పైగా ముసలాడు అయిపోయినావు, కడు చప్పడిపోయాడులా. అవునవును, ముసలాండ అయిపోయాను కదా, కంటి చూపు తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరిని చూసినా సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నాను. యా మౌలా, క్యా కరామత్ హై తెరా. దేవ్ బేటా దేవ్. అల్లా భలా కరేగా. మీ అనుమానం నిజమే. నేను సత్యప్రసాద్ గారి అబ్బాయిని, తను రాజాబాబు గారి కూతురు. మేము వాళ్ళ పిల్లలవని తెలియక ముందే ఒకరినొకరం ప్రేమించుకున్నాం. ఎవరిని కష్టపెట్టకుండా అందరిష్టంతో పెళ్లి చేసుకోవాలని ఈ సాహసం చేశాం. మీ ఇద్దరు ఎవరు అన్న సంగతి వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు. వాళ్ళు పంతాల కోసం మీ ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడరు. దేనికైనా సిద్ధమే. సేవాష్ బేటా సేవాష్. ఇదే, ఇలాంటి రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. హే మాలిక్, బహుత్ శుక్రియా మాలిక్, బహుత్ శుక్రియా. హో బేటా, మీరు ప్రేమించుకోవడం అన్నది మీ నిర్ణయం కాదు, అది దైవ నిర్ణయం. పుట్టుకతోనే ఆ దేవుడు మీకిచ్చిన హక్కు. అసలు మీరిద్దరు ఎవరో తెలుసా? బాబా మరుదళ్ళు. అర్థం కాదా? ఇప్పుడు ఉప్పు నిప్పులా ఉన్న మీ నాన్నలు ఒకప్పుడు పాలు పంచదారల్లా ఉండేవాళ్ళు. కల్లా కపటం తెలియని మనస్సులు వాళ్ళవి, కల్మషం లేని స్నేహం వాళ్ళది. ఆస్తులు అంతస్తులు మనుషులకే గాని స్నేహానికి అడ్డురావు అనేంత గొప్పగా కలిసిపోయిన వీళ్ళని చూస్తే ఎవరికైనా సరే ముచ్చటేసేది. ఫకీర్, వీడికి కూడా చెయ్యి. ఆగు ఫకీర్, వాడికి ఎందుకురా? మన తాహతేంది, వాడి తాహతేంది. ఎక్కడో పాలమ్ముకునేవాడు. మావయ్య, వీడిని ఇంకొక మాట అన్నావంటే జాగ్రత్త. ఫకీర్, నువ్వు కానీ. కాలం గడిచే కొద్దీ వారి స్నేహం మరింత బలపడింది. తన చెల్లెలు జయలక్ష్మి చదువు పూర్తయిపోవడంతో రాజాబాబు మంచి సంబంధం చూసి పెళ్లి నిశ్చయించాడు. రే, ఈ పనులన్నీ ఎవరో ఒకరు చూస్తారు గానీ ముహూర్తం దగ్గర పడుతుంది. జయమ్మ రెడీ అయిందో లేదో చూడు. జయమ్మా, 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 జయమ్మా. అన్నయ్య, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు సత్యబాబు అంటే ఇష్టం. ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. నా జీవితంలో సత్యబాబుని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. అందుకే అయ్యా, పెళ్లి కుమార్తెలు తీసుకురండి. ఇంకెక్కడ పెళ్లి కూతురు? ఆ సత్యబాబు కూడా దాన్ని లేపుకుపోయాడు.
నన్ను కొట్టినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. ఇదిగో కావాలంటే చూడు. ఏంది జయమ్మ ఇది? ఇట్లా ఉన్న పళంగా పెళ్లి పెట్టల నుంచి లేచి వచ్చేస్తే 10 మందిలో మీ అన్నయ్య పూర్వం ఏమవుద్దు ఆలోచించావా? నేను నమ్మను. వాడు అలాంటి వాడు కాదు. ఆపో! ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ సత్యబాబు రాజాబాబుకి స్నేహితులు మాత్రమే కాదు, వాడి నమ్మకం, వాడి విశ్వాసం. అయ్యా జయమ్మ సత్యబాబుతో గుడి దగ్గర ఉందయ్యా. ఏందయ్యా ఇది? పందిట్లో పెళ్లి వాళ్ళని కూర్చోబెట్టి నాటకాలు ఆడుతున్నారా? అయినా మీ చెల్లికి రంకుమొగుడు ఉండగా మళ్ళీ నాకడుకుంది దండగా. రాయ్ పోదాం పదా. ఇలాంటి అవకాశం కోసమే కోతికాడ నక్కలా ఎదురు చూస్తున్న మామ సత్యబాబు మీద లేనిపోనివన్నీ నూరిపోశాడు. మావా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాళ్ళిద్దరూ బతికుండడానికి వీల్లేదు. ఇదే ఆసరాగా చేసుకుని అతని మామ సత్యబాబు ఇంటి మీద పడి నానా బీభత్సం సృష్టించి అడ్డు వచ్చిన అతని తండ్రిని కూడా పొట్టన పెట్టుకున్నాడు. సత్యబాబు, ఆ రాజాబాబు మనుషులు మీ అయ్యని చంపేశారయ్యా. ఆ రోజు రగిలిన మంట రోజు రోజుకి పెరిగి దావాననంగా మారింది. వాళ్ళిద్దరి మధ్య రేగిన చిచ్చు 2 ఊళ్ళ అనుబంధాన్ని సమాధి చేసింది. జరిగిన విషయాన్ని స్నేహితుడికి చెప్పినా లాభం ఉండదని వేరే దారి లేక జయమ్మని సత్యబాబు పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం తెలిసిన రాజాబాబు రాక్షసుల్లా మారిపోయాడు. తన మనుషుల్ని ఉసుగొల్పి ఆ ఊరి వాళ్ళని అడ్డంగా నరకమని ఆదేశించాడు. సత్యబాబు కూడా తన ఊరి మనుషులతో కలిసి ఎదురుదాడికి దిగాడు. దీంతో అన్నదమ్ముల్లా ఉండే 2 ఊళ్ళ వాళ్ళు బద్ధ శత్రువులయ్యారు. పచ్చని పంటలు కోయాల్సిన కత్తులు నెత్తురు కట్టారు. నారుమళ్ళు నెత్తిటి మడుగులయ్యాయి. అయినా రాజాబాబు ఆవేశం చల్లారలేదు. తన ఊళ్ళో నుండి సత్యబాబు ఊళ్ళోకెళ్లే మంచినీటికి అడ్డుకట్ట వేయించాడు. ఇటు సత్యబాబు 2 ఊళ్లకు వారధిగా ఉన్న బ్రిడ్జిని పడగొట్టించేశాడు. దీంతో నీళ్ల కోసం ఈ ఊరి వాళ్లు మైళ్లు నడుస్తూ కన్నీళ్లతో మొహం తుడుచుకుంటారే గాని వాళ్లలో ఉన్న పంతాన్ని వదులుకోలేదు. భారమైన ఆ ఊరి వాళ్లు దూరాన్ని భరించారే గాని తమలోని కక్షల్ని మాత్రం దిగమింగుకోలేదు. అలాంటి వాళ్ల మధ్య మళ్లీ స్నేహం చిగురించాలంటే అది ప్రేమతోనే సాధ్యమవుతుంది. పుట్టింది ఆ ప్రేమ ఇక్కడ పుట్టింది. ఈ ప్రేమతోనే 2 ఊళ్ళ అనుబంధానికి మళ్లీ ఊపిరి పొయ్యాలి. తప్పకుండా తాత, దీనికి మీ సహకారం కూడా కావాలి. ఈ 2 ఊళ్ళు కలవడానికి నా ప్రాణమైనా ఇస్తాను. చెప్పు బేటా, చెప్పు, నేనేం చెయ్యాలి? ఏంది పక్కన నువ్వు చెప్పేది? అవు బేటా, స్వయానా నా చెవులతో నేను విన్నాను. ఆ ఊళ్ళో నుంచి వచ్చే మంచినీళ్లు మన ఊళ్ళో వాళ్ళు తాగకూడదనే కదా ఆడాడ కట్టగట్టించింది. ఇప్పుడు ఆడే పని కట్టుకుని ఆ కట్టను ఎందుకు పడగొట్టిస్తున్నట్టు? ఎందుకేంటి అంకుల్? ఇప్పుడు మన ఊరోళ్ళు బిందె నీళ్లు తెచ్చుకోవాలంటే 15 కిలోమీటర్లు నడిచెళ్తున్నారు కదా. అవును, మరి అలాంటప్పుడు ఆ కట్ట తెంచేశారనుకోండి, ఏమవుతుంది? నాకు అర్థమైంది. ఆ రాజాబాబు ఊళ్ళో వాళ్ళ దాహం తీర్చి దేవుడైపోతాడు, ఈ సత్యబాబు దయ్యం అయిపోతాడు. ఓ ఎగేసుకొచ్చి చెప్పక్కర్లా. ఆ పిల్ల చెప్పినప్పుడే ఈ ముఖం మాకు అర్థమైంది. అంటే ఏందమ్మాయి ఆడ ఆలోచన? నా ఊళ్ళోనే నా పలుకుబడినే దెబ్బతీయాలని చూస్తున్నాడా? ఏంటంకుల్ అతను దెబ్బతీసేది? ఆవేశపడకుండా బాగా ఆలోచించండి. 2 ఊళ్ళల్లోనూ పేరు కొట్టేయడానికి మంచి బ్రిడ్జ్ ఏదో దొరుకుతుంది. బ్రిడ్జ్ అంటే జ్ఞాపకం వచ్చింది ఫకీరు. ఆ రోజు మనం పడగొట్టిన బ్రిడ్జ్ మనమే కట్టితే సూపర్ అంకుల్, అందరి దృష్టిలో మీరే దేవుడైపోతారు. జల్దీ షురూ కరో బేటా. ఇంకా ఆలస్యం చేస్తారా ఏంది? ఇప్పుడే పని మొదలు పెట్టడం. వాడు బ్రిడ్జి కట్టిస్తున్నాడన్న వార్త మన గడప దాటక ముందే మనం నీళ్లు వదులుతున్న సంగతి 2 ఊళ్ళ జనాలకి తెలియాలి. వెంటనే పనులు ప్రారంభించండి. అయ్యా, ఈ అమ్మాయి పేరు సరిత నుంచోనే. అదేం పేరయ్యా? ఆ అమ్మాయి పేరు అదేనమ్మా. దీపికా పడుకోనేకి దూరపు చుట్టం. ఆస్ట్రేలియాలో పెద్ద ఉద్యోగం, నెలకి ₹1,00,000 జీతం. మీరు అంటే వెబ్ క్యామ్ లో లుకింగ్స్, వీడియో కాన్ఫరెన్స్ లో ఎంగేజ్మెంట్. ఇంకా నయం,
కంప్యూటర్ లో కాపురం చేస్తానన్లా. పంతులు ఈ నుంచోటాలు పడుకోటాలు మనకెందుకు? శుభ్రంగా ఇంటి పట్టు నుండే లక్షణమైన అమ్మాయి ఎవరు నుండి చూపించు. అయ్యా మీకు వీళ్ళే నచ్చలేదంటే ఐశ్వర్యరాయ్ లాంటి అందగత్తిని చూపించినా నచ్చపోవచ్చేమో. అందం అందం అంటాయిందా పంతులు? అందమైన కొరుకు తింటావేంది? అంటే అనాకారం చేసుకుంటామని కాదు, అందం ఉండాలి, దాంతో పాటు అణుకు ఉండాలి. ఇదిగో అణుకు అంటే మరి అమాయకంగా ఉంటాం కాదు, పవర్ఫుల్ గా మంచి ఆటమాబలో ఉండాలి. పవర్ తో పాటు 10 మందికి అన్నం పెట్టే మనసు ఉండాలయ్యా. మా వాడికి పెళ్ళంలా ఉండాలి, నాకు కూతురులా ఉండాలి, మా అమ్మకి అమ్మలా ఉండాలి. అంకుల్ పంతులు ఒకసారి అమ్మాయిని చూడు. నేను చెప్పిన లక్షణాలన్నీ ఆ అమ్మాయిలో ఉన్నట్టు అనిపించట్లా? అనిపించడం ఏంట్రా, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంటేను. మరి ఇంకా వాళ్ళని వీళ్ళని చూడటం ఎందుకండి, ఆ అమ్మాయిని చేసుకుంటే పోలా. ఓరి నీ నోట్లో జున్ను పాలిపోయా, మంచి ఫోటోలు చూపించకపోయినా మంచి మాట అన్నావు. అంకుల్ మజ్జిగ. ఏందమ్మా ఇప్పుడు ఏమని పిలిచా? అంకుల్ అన్నాను. పంతులు అంకుల్ అంటే ఏంది? అంకుల్ అంటే బాబాయ్ కావచ్చు, మావాయ్ కావచ్చు, రోడ్డు మీద పోయి ఎవడైనా కావచ్చు. ఏందమ్మా ఇది? రోడ్డు మీద పోయి ఎవరినో పిలిచినట్టు అంకులు పెంకులు ఏంది? లక్షణంగా మావయ్య అని పిలవచ్చుగా. ఏం పంతులు? అలాగే మావయ్య, మీరే అలా పిలవమన్నారని పిలిచాను. వీడిని మామయ్య అని పిలిచావు సరే, మరి నన్నేమని పిలుస్తావు? అమ్మమ్మ అని పిలుస్తాను. ఇదిగో అమ్మాయి, పిలవమన్నాం కదా అని సడన్ గా పిలిచేయటం కాదు. ఇప్పుడు మా వాడిని పెళ్లి చేసుకో అంటావు, చేసుకుంటావా? ఒక్క నిమిషం. అదేమిటే పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఫోన్ తీస్తావేంటి? మా ఆయన్ని అడిగి చెప్దామని. మీ ఆయన కొంపతీసి నీకు పెళ్లి అయిందా? చేసుకుంటే ఇప్పుడు అవుతుంది. ఎవరినమ్మా? మా బావని. మధ్యలో వాడెవడే? మా మామ కొడుకు, నా కాబోయే మగుడు. వరే 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 వరే, కొంచెం ఇట్లా చెమట పట్టించావు కదమ్మా. కలుపు కలుపు కలుపు, అడిగి ఫోన్ కలుపు కలుపు. హలో, ఏరా బావా, ఏం చేస్తున్నావు? ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు? ఇంట్లో ఎవరు లేరా? ఎందుకు లేరు, అందరూ ఉన్నారు. మరి నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నా మెట్టినింటి నట్టింట్లో నుంచిరా నా బావా. రేయ్, నన్ను పెళ్లి చేసుకుంటావా? జాగ్రత్త, మా నాన్న నిన్నాడంటే నిన్ను కుర్తి నీళ్ళలో వేసుకుని అంత సీన్ లేదు, నేను మా మావగారి ముందు నుంచోనే మాట్లాడుతున్నాను. ఏంటి వాళ్ళకేమైనా మందు పెట్టావా, నువ్వేమైనా మందు కొట్టావా? అవన్నీ నీకు అనవసరం అమ్మా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? ఏందమ్మా అండి బతిమలేదు ఇటే? రే, ఈ అమ్మాయి మన ఇంట్లో అందరికి నచ్చిందిరా. నేను మీ ఇద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. అది కాదు నాన్న, నేను చెప్పేది కొంచెం. ఎవరయ్యా అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? నాన్నగారు అంకుల్ సడన్ గా పెళ్లి ఫిక్స్ చేసి చేసుకోవాలని ఒకటే గొడవ, అందుకే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసాను. ఆ ఫోని అంకుల్ అది ఎందుకయ్యా? ఫోని నేను మాట్లాడతాను కదా. హలో హలో, ఏందిరా మోగబొద్దలే మాట్లాడమైంది? హలో హలో, ఏమండి, నేను మీ అబ్బాయిని కాదు. మరి మీ అబ్బాయి మా ఇంట్లోనే ఉన్నాడు. క్షమించాలి, మా వాడు అనుకుని. పర్లేదులేండి. ఏంటి పెళ్ళొద్దంటున్నాడా? అవునండి, బంగారు లాంటి పిల్ల. కొంచెం మీరే నచ్చ చెప్పండి. నచ్చ చెప్పడం ఏంటండి, నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తా. అంత దగ్గరైపోయాడు మీ వాడు మాకు. చాలా సంతోషం అండి. ఏమండో మీరు ఒక్కళ్ళే కాదు, కుటుంబం అంతా రావాలి. తప్పకుండా. అవును, మీ గొంతెక్కడో విన్నట్టుందే. సరిగ్గా నేను ఇదే మిమ్మల్ని అడగబోతున్నానండి, మీరు అడిగేశారు. ఏ ఊరు మీది? ఏమండి, మీరెవరో భలే ఉన్నారే. నేనేదో మా బావతో మాట్లాడుకుందాం ఫోన్ చేస్తే మీరేంటి బావ బామర్దులాగా? కుర్రాళ్ళ మధ్య అనేక ఉంటాయి, మీరు మధ్యలో రావడం అవసరమా? అయ్య బాబాయ్, నీ మడతలయ్యా. అమ్మా బాబు ఏం పెట్టి పెంచారో గాని మంచి దూకుడు మీద ఉంది. ముక్కుకు తాడేయాలంటే నువ్వు మెళ్ళో తాళి కట్టాల్సిందే. అలాగే అంకుల్, మీరు చెప్పారు కదా, తప్పకుండా చేసుకుంటాను. సరే తీసుకో, మాట్లాడు. హలో, చెప్పరా బా. అమ్మా, మనం కొత్తగా చెప్పాలనా పాపా? ఇప్పుడు చెప్పరా బా. హే, మా వాళ్ళని ఎలా మేనేజ్ చేసావే? నాకంటే నువ్వే ఫాస్ట్ గా ఉన్నావే. దట్స్ భద్రా. ఏదేమైనా నిన్ను చాలా మిస్ అవుతున్నానే. లవ్ 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 యూ. ఐ డు లవ్ 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 యూ రా. హే బద్దు, నేను మీ ఇంట్లో ఉండడం, నువ్వు మా ఇంట్లో ఉండడం, నేను మీ నాన్నని మేనేజ్ చేయడం, నువ్వు మా నాన్నని మేనేజ్ చేయడం తలుచుకుంటేనే భలే థ్రిల్లింగ్ గా. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టే. ఇప్పుడు చెప్పు నాయన, ఎవరెవరు ఏండ్లలో ఉండారో? నేను మీ ఇంట్లో ఉన్నాను నాయన. తెలిసిందే. భద్ర మా ఇంట్లో ఉంది. ఏంది చదువుకొని పోలా? లేదు. మరి ఏ ఊర్లో ఉండదు? పోతుగడ్డ. ఏది మన పక్కన ఉండే పోతుగడ్డ? నాయనా, నీది పోతుగడ్డ. పోతుగడ్డలో సత్యబాబు కొడుకు నువ్వు. అరే,
నిజం వాళ్ళే చెప్పారే. హరిశ్చంద్రుడు పూనుండా నాకు? అవునా? అవును. ఇప్పుడు ఈ మ్యాట్ రగేసుకెళ్ళి మా బావకి చెప్పాలా? మా బావ నన్ను పీకాలా? తెలిసిందే నువ్వు కదా. డాన్స్ చేయాలా? మనకు కూడా కొంచెం ఉంది నాయనా. అప్పుడప్పుడు పని చేస్తుందా? నువ్వు సత్యబాబు కొడుకైతే నేను బిన్లాడని తమ్ముడిని. ముక్కు మొహం మార్చుకొని గడ్డం తీసేసిన. నన్ను ఏమార్చాలంటే ఇంకోసారి పుట్టాలనైనా సత్యబాబు కొడుకు అంట. సత్యబాబు కొడుకు. మన దేశంలో నిజానికి ఉన్న వాల్యూ ఇది. ఆంటీ అది అత్తయ్య అని పిలువు. అంతా విన్నాను, కానీ జాగ్రత్త, పులిబోన్లో ఉన్నావు. మీ ప్రేమ గెలవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అత్తయ్య. రాజాబాబు! రాజాబాబు! ఏందయ్యా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? అప్పుడెప్పుడో ఈ ఊరు వచ్చి ఈ ఊరమ్మాయిని ప్రేమిస్తే నేను ఆ ఊరని చెప్పి నాకు గుండు కొట్టించావే. మరి ఇప్పుడు ఆ ఊరుడే, ఆ సత్యబాబు కొడుకే నీ ఊరొచ్చి నీ ఇంట్లో నీ కళ్ళ ముందు నీ కూతురుతోటి కులుకుతుంటే ఏం పీకుతున్నావయ్యా నువ్వు? ఆయన కొడుకు నీ ఇంటికి రావచ్చు, నీ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. అదే మేం చేస్తే తప్ప? ఏందయ్యా ఇది? పక్కోడికి ఒక న్యాయం, పరిసరోడికి ఒక న్యాయమా? ఆడు చెప్పింది నిజమే బాబా. అమ్మాయి వెళ్ళి సిటీకి కాదు, ఆ సత్యబాబు ఇంటికి. ఆ కుర్రాడే చెప్పినాడు. ఏంద్రా నువ్వు చెప్పేది? అవునన్నా, మన ఇంట్లో ఉన్న అమ్మాయి ఆ రాజబాబు కూతురంట. మన అబ్బాయి వాళ్ళ అమ్మాయిని లేపుకొచ్చాడని ఆ రాజబాబు ఊరూరందరిని తీసుకుని మన మీదకి బయలుదేరిండన్నా. ఆడు మంది వేసుకొస్తే మనం చేతగాని చోటల్లో చూస్తూ ఊరుకుంటావా? మల్లేశో, రంగన్న, సైదులు తీయండ్రా ఈ ఆట కొడవాళ్ళు. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా ఉండిపోతే ఎంత బాగుంటుంది. ఎలాగో మా ఇంట్లో నిన్ను ఓకే చేశారు. మీ ఇంట్లో మీ మమ్మీ కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక రేపో మాపో మీ డాడీ కూడా ఓకే అంటే మిగిలింది పీపీపీ డుమ్ డుమ్ డుమే. మీ గురించి మీ ఇళ్లలో తెలిసిపోయింది బేటా. మీ ఇద్దరి ప్రేమ వల్ల ఈ రెండోళ్ళు కలుస్తాయి అనుకున్నాను, కానీ మీ ఇద్దరి ప్రేమ వల్లే ఈ రెండోళ్ళు మట్టిలో కలిసిపోబోతున్నాయి బేటా. రెండు ఊళ్ళ జనాలు ఒకళ్ళనొకళ్ళు నరుక్కోవడానికి బయలుదేరారు. ఇంకెక్కడ రెండు ఊళ్ళు ఉండవు, రెండు శ్మశానాలే మిగులుతాయి. అబ్బా కొడుకు కలిసి నా కూతురుని లేపుకొస్తారా? ఎక్కడ నా కూతురు? ఏంద్ర నాటకాలు ఆడుతున్నావు? నన్నేమి చేయలేక నీ కూతురు నా కొడుకు మీద ఉసిగొల్పి నన్ను దెబ్బతీయాలని చూసేది నువ్వు. ఎక్కడ్రా నా బిడ్డ? రాయ్, వీడితో ఏంట్రా మాటలు? నరికేంట్రా నా కొడుకు? ఏంటి ఏంటిది? ఎందుకు ఈ గొడవలు? ఎందుకు ఈ కక్షలు? ఆ ఊరోడు మన ఊర్లో అడుగు పెడితేనే ఒప్పుకోను, అట్లాంటిది ఆడి కూతుర్ని ప్రేమిస్తావా? ఏ ప్రేమిస్తే తప్ప? కాదు, ఆ ఊరోడిని ప్రేమించడం తప్పు. రే చూస్తారంట్రా, అడ్డం వచ్చిన అడ్డంగా నరికి తీసుకురండి దాన్ని. ఆగండి ఆగండి ఆగండి. ఇదే ఈ మారణ హోమం జరగకూడదని మేము ఎంతకాలం కష్టపడ్డాం. మేము అనుకుంటుంటే ఎప్పుడో ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకునే వాళ్ళం. మా ప్రేమతో ఈ రెండు ఊళ్ళని కలపాలనుకున్నాం గానీ మంట కలపాలనుకోలేదు. చాలు చాలు, ఇప్పటిదాకా జరిగిన ఈ రక్తపాతం చాలు.
ప్రేమ ప్రాణాలు పోయాలే గాని ప్రాణాలు తీయకూడదు. మా కారణంగా ఈ 2 ఊళ్ళల్లో ఒక్క రక్తం చుక్క చిందడానికైనా వీల్లేదు. అలా జరగాలంటే ఈ రోజు నుంచి మీరు ఒకరినొకరు కలవకూడదు. ఈ 2 ఊళ్ళ మీదొట్టు మేమిద్దరం కలుసుకో. పొరపాట్లు కూడా మాట్లాడుకోకూడదు. ఊరి జనం మీదొట్టు మేం మాట్లాడుకో. కనీసం తలుచుకోకూడదు. ఏయ్, ఇంకా చూస్తావంటే రైట్. భద్ర, చూడు, మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అబ్బాయి బాగా చదువుకున్నవాడు, మర్యాద మన్ననలో ఉన్న కుటుంబం, ఆర్థికంగా కూడా ఉన్నత కుటుంబం. మాకు అన్ని విధాలా నచ్చింది. నువ్వు ఒకసారి చూస్తే ఖాయం చేస్తాం. అక్కర్లేదు నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం. కన్న పిల్లల్ని కావాలని అడిగితే ఇంకా మిమ్మల్ని ఎట్టగలవనిస్తారా? మా మాటిని ఆ వరలక్ష్మి మీద ప్రేమను చంపుకోరా. ప్రేమనైనా చంపుకుంటాను గాని పగను చంపుకోను. వాడు నాకు చేసిన అవమానానికి వాడిని ఊపిరితోటి వదలను. చిన్నబాబు తప్పుకో, నరికేస్తావేంటి? వద్దు, మేం విడిపోయింది రక్తపాత ఆపడానికి. దయచేసి మళ్ళీ నువ్వు మొదలు పెట్టద్దు. చిన్నబాబు, నా మాట విని వదిలేయ్. ఆ రోజు వీడు కూతుర్ని కాపాడి నన్ను ఆసుపత్రి పాలు చేస్తావు. ఆయన నీ అయ్య ముఖం చూసి వదిలేసినావు. కానీ ఈ రోజు నువ్వు కాదు కదా, నీ అయ్య వచ్చిన అడ్డంగా నరుకుతా. జరుగు. నేను బతికుండగా ఆయన ఇంటి మీద చేయి కూడా పడినవాడు.
అడవిలో మృగంలా కాకుండా ఇప్పటికైనా మనిషిలా బ్రతకడం నేర్చుకో. పదండి సార్. ఏంటి మావా నువ్వు చేసేది? మనల్ని వేరు చేయడం ఆయన తప్పైతే మరి నువ్వు చేసేదేంటి? నీ ప్రేమ నీకు దక్కలేదన్న ఆవేశంతో ఇప్పటికే ఆ ప్రేమకుల్ని విడదీసి పాపం మూట కట్టుకున్నావు. ఇప్పుడు ఆయన్ని చంపి రాక్షసుడు అనిపించుకుంటావా? వద్దు మావా, వదిలే మావా, నీకు దండం పెడతాను, వదిలే మావా, వదిలే. నా వల్ల తప్పు జరిగిపోయింది. అది సరిదిద్దుకుందామని వచ్చాను. ఇంకా నా మీద కోపం ఉంటే నీ ఇష్టం. చాలా మంచి పని చేశారు. ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు, మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు కూడా. వాళ్ళ విషయంలో మంచి నిర్ణయమే తీసుకున్నారు. మనకి ఒక్కగానొక్క కూతురు. ఒక్కసారి పెద్ద మనసుతో దాని గురించి కూడా ఆలోచించవచ్చు కదా. ఏంటలా చూస్తున్నావు? కయ్యానికి రాలేదు, వియ్యానికి వచ్చాను. అవును సతీ, తెలియకుండా ఎన్నో తప్పులు జరిగిపోయాయి. పిల్లల కోసం పెద్ద మనసు చేసుకుని అన్ని మర్చిపోదాం. వాళ్ళిద్దరిని ఒకటి చేద్దాం. జయ ఆత్మ కూడా శాంతిస్తుంది. మర్చిపోవాలా? నీ మూర్ఖత్వం మూలంగా అమాయకంగా చనిపోయిన మా నాన్న చావును మర్చిపోవాలా? పుట్టింటికి దూరం అయిపోయినని బాధపడుతూ బయటికి చెప్పుకోలేక మనసులో దాచుకోలేక చనిపోయిన జయ చావును మర్చిపోవాలా? నీ అహంకారణంగా 2 ఊళ్ళ బతుకులు నాశనం అయిపోయింది మర్చిపోవాలా? ఏంద్రా మర్చిపోయేది? ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడ ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. పోరా బయటికి. బావా బావా ఏంది బావా ఇట్టుండవా? అవతల మగ పెళ్లి వాళ్ళ ఏర్పాట్లు దుమ్ము లేచిపోతున్నాయంట. స్టార్ హోటల్ అంట, రిసెప్షన్ అంట, పెద్ద పెద్దోళ్ళు వస్తారంట, 10 రకాల పిండి వంటలంట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చునేదానికే బొంబాయి నుంచి కుర్చీలు తెప్పిస్తున్నారంట. నువ్వేమో లైటింగ్ ఓడికి చెప్పు, వంటోడికి చెప్పు, షామియానోడికి చెప్పు, లాస్ట్ ఆఖరికి వెడ్డింగ్ కార్డు కూడా ఎవరికి పంపకపోతే ఇట్టయితే మనం డల్ కొట్టమా? వెంటనే పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టండి. ఏమిటా ఇది? నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే ఎదురు తిరిగి లేపుకు రాకుండా చచ్చు పిల్లలా కూర్చుంటావా? సిగ్గులేదురా నీకు? చిచ్చా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు అను, మీ ఇద్దరం తీసుకెళ్లి ఏ ఆర్య సమాజంలో నేను దగ్గర పెళ్లి చేయిస్తాను. బయట బండి కూడా రెడీరా. వద్దురా, ఇది మా ఇద్దరికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, కొన్ని వందల మంది సమస్య, 2 ఊళ్ళ సమస్య. అది కాదమ్మా, ప్లీజ్ దయచేసి ఇంకేం మాట్లాడొద్దు. Hi, this is Hani, back again to give a finishing touch. అమ్మా, యువకుల వారికి వరదాలు ఇవ్వండి.
అనుకున్నా గానీ మీ మామ ఏర్పాట్లన్నీ అద్దరు కొట్టేశాడు రా. నాకు మాత్రం చిన్న డిస్సాటిస్ఫాక్షన్. ఏంట్రా అది? రామ్ గారిని ఫ్యామిలీ మెంబర్స్ తో సహా పెళ్లికి రప్పించాలి. రే 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 ఆంటీ క్లైన్ వేయడానికి వెళ్తూ అంకుల్ వెంట తీసుకెళ్ళట్టు ఇప్పుడెందుకు ఇక్కడ వాడు? కావాలి. బైక్ రేస్ లో మిస్ అయినా లైఫ్ రేస్ లో నేనే విన్నర్ అని వాడికి తెలియ చెప్పాలి. అడుగు బాబు, ఏం కావాలో మొహమాట పడకుండా అడుగు. అది పెళ్లికి ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరినీ పిలిచాను, అంతా వస్తున్నారు. కానీ నా స్నేహితుడిని ఒక్కడిని మాత్రం పిలవలేదు. అది మీరు పర్మిషన్ ఇస్తే. దానికి బావగారి పర్మిషన్ ఎందుకురా? అంటే వాళ్ళు మామగారికి కూడా బాగా కావాల్సిన వాళ్ళు. నేను పిలవడం కన్నా వాళ్ళు పిలిస్తేనే బాగుంటుందని. మాకు కావాల్సిన వాళ్ళ? ఎవరు బాబు? పోతుగడ్డ సత్యబాబు గారు అబ్బాయి రామ్. అది మీకు ఇష్టమైతేనే. రే ఏమిట్రా నువ్వు నీ మొహమాటం? నువ్వేమన్నా అదనపు కట్నం అడిగావా ఏంటి? అట్రాలో ఫ్రెండ్ని పెళ్లికి పిలవమన్నావు, పిలుస్తారులే. థ్యాంక్స్ మావయ్య. మనలో మనకు థ్యాంక్స్ ఏమిటి? పద పద, అవతల బోల్డ్ అని పనులున్నాయి. వస్తాం గారు, పిలుస్తారుగా. గుడ్ నైట్ మావయ్య. ఏంటండి ఆలోచిస్తున్నారు? మన మధ్య ఉన్న పట్టింపుల గురించి ఆలోచించడం కన్నా పెళ్లి వాళ్ళు అడిగిన దాని గురించి ఆలోచించడమే మంచిది. పైగా మన కుటుంబాలు కలవాలనే కదా పిల్లలు ప్రేమను కూడా వదులుకుని పెళ్లి కొప్పుకున్నారు. కనీసం వాళ్ళ కోసమైనా మనం వెళ్ళటంలో తప్పేంటండి? భద్రమ్మ పెళ్లి రేపు ఉదయం 10 గంటలకి. మీరందరూ వచ్చి ఆశీర్వదిస్తే సంతోషంగా ఉంటుంది. మాకు కూతురే కాదు, మీకు మేనకోడలు కూడా. తప్పకుండా వస్తారు కదన్నయ్య? వెళ్ళొస్తాం. మొదటిసారి మన ఇంటికి వచ్చిన ఆడపడుచుని ఉట్టి చేతులతో పంపించడం పద్ధతి కాదు కదా అన్న. అందుకే సుబ్బులు, తీసుకోండి అత్తయ్య. బంధుత్వం నిలబెట్టడం కోసం వచ్చారు, మీ గౌరవం కూడా నిలబడాలి కదా నాన్న. పెళ్లి కుమార్తెలు తీసుకురండి. మించిపోతుంది, పెళ్లి కుమార్తెను త్వరగా తీసుకురండి. తల్లి
ఏంటి చూస్తున్నారు? మాంగళ్యధారణ మంత్రం చదవండి. వాయించండి. అది నా మేనకోడలురా, నా ఇంటి మహాలక్ష్మి. దాన్ని పెళ్లి చేసుకునే హక్కు, అధికారం నా కొడుకు మాత్రమే ఉన్నాయి. వాడికి కాకుండా ఇంకెవరికి చేస్తుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమి సీము నెత్తలేని సన్నాసులు కాదు. ఏది అట్లా చూస్తున్నావు? ఆ తాళి తీసుకెళ్తే దాని మెళ్ళో కట్టరా. ఇవ్వడంతో వస్తాను, నేను చూస్తాను. వాడంతంత మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుంటావేంది బాబా? వాడంతా చూద్దాం పనా. ఆగరా. అలా మాట్లాడే ధైర్యం, అడిగే హక్కు, అనే అధికారం వీడికి మాత్రమే ఉన్నాయి. సభాష్. ఇవే ఈ మాటలే మీ నోటి నుంచి రావాలని నేను ఎదురు చూశాను. ఏంటి షాక్ అయ్యారా? భద్రాన్ని పెళ్లి చేసుకోవాలన్న పంతంతో మీ ఊరొస్తున్నప్పుడు పొలిమేర దగ్గర 2 ఊళ్ళ జనాల్ని చూసి నేను ఇలాగే షాక్ అయ్యాను. వీళ్ళిద్దరూ కలుసుకోవాలని వందలాది మంది ప్రాధాయపడ్డారు. 2 ఊళ్ళ బాగు కోసం వీళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమనే త్యాగం చేశారని వాళ్ళు నాతో చెప్పినప్పుడు వాళ్ళ ప్రేమ ముందు నా పంతం చాలా చిన్నదని నాకు అనిపించింది. అందుకే వాళ్ళిద్దరిని కలపాలని చిన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చాను. ఏ హీరో, ముహూర్తం దగ్గర పడుతుంది, ఇంకా చూస్తావేంటి? కమ్ ఆన్ మ్యాన్. అది దెబ్బ. ఆగండి ఆగండి ఆగండి. ఇంట్లో అడుగు పెట్టే ముందు ఒకరి పేరు ఒకరు చెప్పాలి. నువ్వు మొదలు పెట్టరా మనవడా. భద్రమ్మ. నన్ను భద్రమ్మ అంటావా? పొర రామకిట్టప్ప. పోవే పల్ల భద్రమ్మ. పొర బట్టకిట్టప్ప. పోవే దద్దమ్మ. పొర దద్దయ్య. పోవే. ఏం పిల్లో ఏం పిల్లడు.